ప్రాంతంలో మానవ స్వరాన్ని మరుగు చేసి దైవిక స్వరాన్ని ప్రతి ఒక్కరు విన్నట్లు కృప చూపండి. ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సభలు నుంచినందుకు మీకు స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ నీకే ప్రభావము అర్పిస్తూ తండ్రి, మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మేలు బట్టి మీకే స్తుతిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోరండి. రాత్రికాల సమయంలో చల్లటి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవాదేవుడు ఇక్కడ వర్షం పడిందని అనుకుంటున్నారు, కానీ మీటింగ్ టైంకి చల్లటి వాతావరణాన్ని, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ. ఈ యొక్క ఆఖరి రోజు సభలో దేవాదేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవించాలని, ఆశీర్వదించాలని, దేవుని వాక్యము చేత మీరందరూ కూడా దైవిక శక్తిని పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. రాత్రికాల సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యం విందా. నిన్నటి దినం మనము చక్కటి సందేశాన్ని మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు మెలితే దీపానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అద్భుతం గురించి మనం ధ్యానం చేశాం. అక్కడ పొప్లి అనేటువంటి ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలుని ఏ విధంగా ఆదరించాడో, ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని సేవకులకి ఆతిథ్యం చేశాడో ఆ అంశాన్ని నిన్న మనం విన్నాం. ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం నిత్య నూతనం. ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నప్పటికీ దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఏ గ్రంథానికి లేదని చెప్పడానికి నేను ఎంతగానో అతిశయిస్తున్నాను. దేవుని వాక్యము మన హృదయాల్లో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. దేవుని వాక్యం సజీవమైనది, బలము కలిగినది. అది రెండంచుల వాటికల ఖడ్గం కంటును పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత వరకు దూర్చు హృదయం యొక్క ఆలోచనలను తలంపులను పరిశోధించేది దేవుని వాక్యం. ఈ ప్రపంచంలో దేవుని వాక్యం మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, మన చిత్తవృత్తిని మారుస్తుంది. మనలో జీవక్రియ ఎక్కడ జరుగుతుందనంటే ఎముకల్లో ఉన్నటువంటి మూలుగుల్లో జరుగుతుందండి. అంటే రక్తం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని డాక్టర్స్ని అడిగితే వారు చెప్తారు, ఎముకల్లో ఉన్నటువంటి మూలుగులో రక్తం తయారవుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుందట? ఎముకల్లోకి వెళ్ళిపోద్దట. మూలుగుల దగ్గరికి వెళ్ళి దేవుని కార్యం, దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. తద్వారా మనిషి యొక్క అంతరంగము, చిత్తవృత్తి మార్చబడతాయి. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ సువార్త సభలు పెడుతున్నా సరే రక్షణ అనేటువంటి ఆ ప్రత్యేకమైన అంశాన్ని ధ్యేయంగా చేసుకుని ప్రతి దైవజనుడు కూడా వర్తమానాలు అందిస్తున్నాడు. మనం కడవరి దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అంతటా అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ప్రారంభిస్తాను. 1912 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు. ఈ యొక్క తారీఖు వినగానే మనందరికీ కూడా, చరిత్రకారులకి, ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఒక విషయం గుర్తొస్తుంది. ప్రపంచంలో చాలా విషాదకరమైన సంఘటనలు ఈ ప్రపంచంలో జరిగినాయి. అందులో నేను చెప్పేటువంటి ఈ యొక్క సన్నివేశం, నేను చెప్పేటువంటి ఈ అంశం కూడా సువర్ణ అక్షరాలతో లిఖింపు చేశారు. ఈ దినం రాగానే, ఏప్రిల్ 14వ తారీఖు రాగానే అందరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అదేంటంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి ఒక ఓడ బయలుదేరిందండి. అప్పటి వరకు అంత పెద్ద ఓడ ఎప్పుడు నిర్మించబడలేదు. చాలా గొప్ప ఓడ. ఆ ఓడను నిర్మించినటువంటి వాడు థామస్ ఆండ్రూస్. ఈ వ్యక్తి అంత ఓడను నిర్మించి సుమారుగా 2222 మంది ప్రయాణికులను ఎక్కించుకుని అమెరికాకి బయలుదేరారండి. బయలుదేరే ముందు ఆ వ్యక్తి ప్రపంచానికి చెప్పింది ఏంటంటే, ఈ యొక్క షిప్ పేరు టైటానిక్. ఇది దేవుడు కూడా ఈ షిప్ని నాశనం చేయలేడు అని ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. టైటానిక్, దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్, గాడ్ కెనాట్ సింక్ దిస్ మైటీ షిప్. అంటే తను రాసింది ఏంటంటే, టైటానిక్ అనేటువంటి ఈ ఓడ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఈ ఓడను నాశనం చేయలేడు. ఏమండి, పెద్ద ఓడను కట్టాడు, మంచిదే, చాలా టెక్నాలజీతో ఓడ కట్టాడు, అంతేగాని దేవుడు కూడా నాశనం చేయలేడు అంటే దేవునికి అసాధ్యం ఏదైనా ఉంటుందండి? తన నోటి మాట ద్వారా సర్వాన్ని కలుగు చేసినటువంటి దేవుడు మానవుడు సృష్టించిన చిన్న ఓడను నాశనం చేయలేడా? ఎంత అవివేకంతో మాట్లాడు, మీరు ఆలోచన చేయండి. ఓడ బయలుదేరిందండి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ప్రెస్టీజ్ కోసం, వారి యొక్క పరపతి కోసం
వాళ్ళు టికెట్ కొనుక్కొని ఎక్కారండి. ఎక్కిన తర్వాత వాడ చక్కగా ప్రయాణం చేస్తూ ఉంది. నేను ఇంగ్లాండ్ దేశం, ఐర్లాండ్ అనే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళాను. చివరిసారిగా టైటానిక్ ఓడ ఎక్కడి నుంచి అయితే వెళ్ళి మునిగిపోయిందో ఆ ప్రాంతానికి వెళ్ళానండి. క్లిఫ్స్ ఆఫ్ మోహర్ అంటారు. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి మునిగిపోయింది అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. సో ఆ ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలామంది వైర్లెస్ సెట్లో చెప్తున్నారట. ఏమనంటే టైటానిక్ ఓడ చాలా వేగంగా వెళ్తుంది. అందును బట్టి ముందు కొన్ని మంచు పర్వతాలు ఉన్నాయి, అంటే నీటిలోనే కొన్ని మంచు పర్వతాలు ఉంటాయి, వాటిని ఢీకుంటే ప్రమాదం అని చెప్తే, అప్పుడు థామస్ ఆండ్రూస్ అనేటువంటి ఆ వ్యక్తి, ఆ డిజైనర్, ఆ తర్వాత కెప్టెన్ అనేటువంటి స్మిత్ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదేమన్నా చిన్న పడవ అనుకుంటున్నారా? ఇదేమన్నా బంగాళాఖాతంలో తిరిగేటువంటి ఆషామాషి షిప్లు అనుకుంటున్నారా? ప్రపంచంలో అతిపెద్ద నౌక. ఇట్స్ ఎ మెటల్ షిప్. ఇది చెక్కతో తయారు చేయబడింది కాదు, ఇది మెటల్తో తయారు చేయబడిన షిప్. కాబట్టి ఎటువంటి మంచు పర్వతాన్నైనా సరే తుత్తునీలుగా చేసుకుని వెళ్ళిపోద్ది, మీరు మూసుకు కూర్చోండి అన్నారు. ఏమంటే హెచ్చరికను ఖాతరు చేయలా. మంచి చెబితే వాళ్ళు అన్నారు, మేము ఈ మాట వినము, ఈ ఓడ ఎలా నడపాలో మాకు తెలుసు, ఈ ఓడను ఎలా గమ్యానికి తీసుకువెళ్ళాలో, గమ్యానికి చేర్చాలో మాకు తెలుసు, అందును బట్టి మీరు నోరు మూసుకుంటే బాగుంటుందని చెప్పి హెచ్చరికను ఖాతరు చేయలేదండి. వారు చెప్పింది ఏంటంటే, మీరు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు, అందును బట్టి వేగాన్ని తగ్గించండి, దిశను మార్చండి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. వేగాన్ని తగ్గించండి, దిశను మార్చండి అని అంటే వారు వినలేదండి. వెళ్ళిపోయింది ఓడ. 4 దినాలు వెళ్ళిపోతుంది, చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ముందేమో మంచు పర్వతాలు. దాన్ని తప్పిద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు, కానీ ఓడ వెనుకాల భాగం పగిలిపోయిందండి. పగిలిపోయి ఓడలోకి నీళ్ళు రావటం ప్రారంభించినప్పుడు ఏం చేయాలో అర్థం కావడం, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఓడ పగిలిపోయింది. అప్పుడు ఒక సైరన్ వేశారు, 4 గంటలు ఈ ఓడ మునిగిపోబోతుంది, మీ ప్రాణాలు మీరే తప్పించుకోండి, మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి అని ఎప్పుడైతే చెప్పగానే ప్రజలందరూ ఏడ్చారు. 4 గంటల్లో ఎక్కడికి వెళ్తాం? ఈ యొక్క సముద్రము ఆ మధ్యలో ఉండిపోయాం. అట్లాంటిక్ మహాసముద్రం అంటే -డిగ్రీలు చలి ఉంటుందండి. అస్సలు నీళ్లు చాలా చల్లగా ఉంటాయి అక్కడ. మనిషి అక్కడ కొన్ని గంటలు కూడా ఉండలేడు. అటువంటి టైంలో మనందరికీ తెలుసు, సుమారుగా 1700 మంది ఆ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగి చనిపోయారండి. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఆ యొక్క సంఘటన కూడా చాలా సినిమాలు కూడా తీయటం జరిగింది. ఆ సినిమాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తుంటాం. వాళ్ళు ఏ విధంగా ఆర్తనాదాలు, ఆ యొక్క నడి సముద్రంలో వారు ఏ విధంగా ఏడ్చారో ఆ సినిమాల్లో కూడా కొంతమంది చూసుంటారు. నేను ఎందుకు మాట చెప్పానంటే, టైటానిక్ మునిగిపోవడానికి కారణం ఏంటి? టైటానిక్ మునిగిపోవడానికి కారణం ఏంటి? ఓడలో ఏమన్నా లోపం ఉందంటే ఏ లోపం లేదు, చక్కగా మంచి టెక్నాలజీతోనే కట్టారు. పోనీ ఓడ నడిపేటువంటి నావికుల్లో సత్తా లేదా, సరిగ్గా నడపలేడంటే ఆ వ్యక్తికి ఓడ నడిపేటువంటి ఆ యొక్క పనిలో 25 సంవత్సరాలు అతనికి అనుభవం ఉంది. మరి ఎందుకు ఓడ మునిగిపోయింది అని అంటే, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు ఏంటంటే, ఆ ఓడకు మునిగిపోవడానికి ప్రధానమైన కారణము హెచ్చరికను ఖాతరు చేయకపోవటం వల్ల. అయ్యా వేగాన్ని తగ్గించండి అయ్యా, గొప్పవాడే, కానీ అంత వేగంగా వెళ్తే ప్రమాదం, వేగాన్ని తగ్గించండి, దిశను మార్చండి. వారు విన్నారా? ప్రపంచానికి గొప్ప పాఠ నేర్పించారు. హెచ్చరికను ఎవరైనా ఖాతరు చేయకపోతే వారు టైటానిక్ వలె ఆ విధంగా దుర్మరణం పాలవుతారు. టైటానిక్లో ఏ విధంగా మనుషులు చనిపోయారో మనిషి జీవితం కూడా టైటానిక్ వలె మునిగిపోద్దనే విషయాన్ని నేను చెప్పడానికి చింతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకులుగా మేమేం చెప్తున్నాం? ఓ యవనస్తుడా, నువ్వు చాలా వేగంగా వెళ్తున్నావు, వేగాన్ని తగ్గించు, దిశను మార్చు. దిశను మార్చడం అంటే అర్థం ఏంటంటే, బైబిల్ పరిభాషలో నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు వైపు తిరుగు, మారు మనసు పొందు, రక్షణ పొందు. కానీ నువ్వేమంటావు తెలుసా? మాకు తెలుసండి, మా జీవితం యవన కాలంలో ఆనందించకపోతే, ఎంజాయ్ చేయకపోతే ఏంటి ఆ లైఫ్ అని చెప్పి ఇష్టానుసారంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు. వేగాన్ని తగ్గించట్లా, దిశను మార్చట్లా, పాపం వైపుగా, మరణం వైపుగా ప్రయాణం చేస్తుంటుండే ఓ ప్రియవనుస్తుడా, ప్రియవను చెల్లి, దిశను మారుస్తావా? ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? దిశను మార్చాలా, వేగాన్ని తగ్గించాలా. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, ఎవరి మాట నువ్వు పట్టించుకోవట్లా,
దైవజనుల మాట పట్టించుకోవట్లా, తల్లిదండ్రులు చెప్తున్న మాటను పెడచెవిని పెడుతున్నావు, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నావు, దేవజనులు చెప్తున్నటువంటి మాటలను పెడచెవి పెడుతున్నావు. నువ్వు కూడా టైటానిక్ వలె నడి సముద్రంలో మునిగిపోతావేమో ఆలోచించే. ఈరోజున ఈ మాటలు, ఈ ప్రేమ కలిగిన మాటలు ఎందుకు తెలుసా? నీ జీవితం గమ్యానికి చేరాలని, నీ జీవితము గమ్యస్థానానికి వెళ్ళాలి, నిత్యరాజ్యానికి పొందుకోవాలనేటువంటి ఈ మాటలను శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాద కారకుడిగా ప్రభు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని విందాం, దేవుని సువార్తను మనము ఆలకిద్దాం, సాత్వికంతో మనం ఆలకిద్దాం. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దయచేసి గ్రంథాలు తెరుద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు మనం వాక్యాంశంగా చదువుకుందాం. నేను నిన్నటి వల్ల క్లుప్తంగానే మీతో మాట్లాడతాను. తదుపరి మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మైక్ ఉన్నటువంటి వారందరూ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు. నిన్నటి వల్లే ఎవరికైనా మైక్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను, వారు మైక్లో దేవుని వాక్యాన్ని చదవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చదువుతాం. చదవండి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులుంచవాలని ఆయన మిగులు ప్రతిమలాడుకొనగా అతడు ఆయనతో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినంత వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. చూడండి, మార్కు సువార్త, లూకా సువార్తలో యాయీరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి గురించి రాయబడింది. సో ఈ యొక్క వ్యక్తి జీవితంలో దేవుని నుంచి గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. యాయీరు అనేటువంటి ఒక అధికారి ఉన్నాడు. అతడు సమాజ మందిరపు అధికారి. సమాజంలో చాలా గౌరవం కలిగినటువంటి వాడు, ధనవంతుడు, పలుకుబడి కలిగినటువంటి వాడు. ఆ వ్యక్తి యొక్క కుమార్తె అస్వస్థరాలైంది. ఆ యొక్క వ్యాధి ఎలాంటిదంటే మరణానికి తీసుకెళ్లేటువంటి వ్యాధి. అటువంటి పరిస్థితుల్లో ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, అనేక మంది చేత తిప్పలబడి ఉంటాడు, కానీ స్వస్థత మాత్రం చేకూరలేదు. ఎవరి ద్వారా విన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయనకు అసాధ్యమైనది కూడా లేదు, ఆయన స్వస్థపరచు దేవుడని విని సో యాయీరు యేసు ప్రభు దగ్గరికి బయలుదేరినప్పుడు సో ఇంటి నుంచి బయలుదేరినటువంటి కొన్ని నిమిషాలకే తన సేవకుడు వచ్చి యాయీరుతో అంటున్నాడు అధికారితో, అయ్యా, బోధకుడిని శ్రమ పెట్టద్దయ్యా, నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టద్దు, యేసు ప్రభువాన్ని శ్రమ పెట్టద్దు అని అన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పాడు. అయ్యా, నీ దగ్గరకు నేను ఎందుకు వచ్చానంటే నా కుమార్తెను స్వస్థపరచమని అడుగుదామని వచ్చాను, కానీ ఇంతలోనే ప్రమాదం జరిగింది, ఇంతలోనే నా కుమార్తె చనిపోయింది అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు యాయీరుతో అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు యాయీరు, నీ ఇంటికి వస్తానని చెప్పి ప్రభు యేసు ప్రభు వారు తన ఇంటికి వెళ్ళి యాయీరు ఉన్నటువంటి ఆ యొక్క గృహానికి వెళ్ళాడు. లోపల గదిలో ఉంది ఆ చిన్న కుమార్తె. అప్పుడు ప్రభు అంటాడు, నాకు స్థలం ఇయ్యండి అయ్యా, అక్కడ పిల్లలను గ్రోవులు వాయించేటువంటి వారు, గొల్లు చేసేటువంటి వారు అందరూ చాలామంది నాకు అధికారి కాబట్టి తన దగ్గర పనిచేసేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి ఆ కుమార్తెను చూడడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. అటువంటి టైంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న ప్రశ్న అడిగాడు, చిన్న విన్నపాన్ని ఆయన కోరాడు, నాకు స్థలం ఇవ్వండి అయ్యా, గివ్ మీ ఎ రూమ్, నాకు స్థలం ఇవ్వండి అని ప్రభు యేసు ప్రభు వారు ఎప్పుడైతే అన్నాడో, యాయీరు యేసుక్రీస్తు ప్రభు మాటకు విధేయత చూపించి అక్కడ పిల్లల గ్రోవులు వాయించేటువంటి వారు, గొల్లు చేసేటువంటి వారు, హడావుడి బ్యాచ్ అంతా కూడా బయటికి పంపించి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని లోపలికి ఆహ్వానించాడు. అక్కడ ప్రభు
ఆ చిన్నదాన్ని చూసి ఒక మాట అన్నాడు. అదేంటంటే తలితాకుమి అన్నాడు. పక్కన వారితో ఆ మాట చెప్పండి, తలితాకుమి. తలితాకుమి చెప్పారా? వాస్తవానికి ఈ పదం, ఈ మాట గ్రీకు పదం కాదండి, ఈ మాట తెలుగు పదం కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వాడుక భాష అయినటువంటి అరామిక్లో మాట్లాడిన మాట తలితాకుమి. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారు పలికినటువంటి ఆ మాటల్ని యాస్టీస్గా బైబిల్ గ్రంథంలో రాశారు. సిలువలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏలి ఏలి లామ సబక్తానే అన్నాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అన్నాడు కదా. అది కూడా అరామిక్ భాషలోనే మాట్లాడినటువంటి మాట అది. ఇది ఇక్కడ తలితాకుమి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే చిన్నదానా లే. చిన్నదానా లే అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారో, నిజంగా మరణించినటువంటి ఆ చిన్నది లేచి కూర్చుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది, దేవుని స్పర్శలో శక్తి ఉన్నది, దేవుని ఉమ్ములో శక్తి ఉన్నది, దేవుని వస్త్రంలో శక్తి ఉన్నది, దేవుని యొక్క నీడలో శక్తి ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి మాట, ఏ మాట అయితే సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేస్తుందో, ఏ మాట ద్వారా అయితే సూర్యచంద్రులు తయారు చేయబడ్డాయో, సృజింపబడ్డాయో, ఏ నోటి మాట ద్వారా అయితే ఈ సర్వ ప్రపంచంలో కలిగినాయో, అదే నోటి మాట ద్వారా అదే శక్తితో ప్రభు ఎప్పుడైతే చిన్నదానా లే అని ఎప్పుడైతే ఆజ్ఞతో ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ చిన్నది లేచి కూర్చుంది. ఆలోచన చేయండి, ఈ సందర్భాన్ని చాలా సందర్భాల్లో మనం విన్నాం. ఇక్కడ యాయీరు అనేటువంటి అధికారి తన జీవితంలో అద్భుతాన్ని చూడడానికి తను చేసినటువంటి కార్యాలు ఏంటి? ఈ రాత్రి కాలసలు మీ జీవితంలో కూడా అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నారు మీరు. మీ జీవితాలు కూడా ఫలించాలి, మీ జీవితాలు కూడా పుష్పించాలి, మీ జీవితాల్లో వర్ధిల్లాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ప్రాంతానికి వచ్చారు. ఎవరు దీవించబడతారు, ఎవరు వారి జీవితంలో అద్భుతాన్ని పొందుకుంటారంటే, మన జీవితాల్లో దేవునికి మాటకు విధేయత చూపించినప్పుడు, మనం దేవునికి మనము ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చాలామంది అద్భుతాలు పొందుకోవడానికి వస్తారు, కానీ కొంతమంది మాత్రమే పొందుకుని వెళ్తారు. మిగతా వారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే, వారి జీవితాల్లో ఇంకా సరిచేసుకోవాల్సిన వాటిని సరిచేసుకోవాలి. ఈరోజు దీవెన పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే, నువ్వు వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, వేటినైతే హత్తుకోవాలో వాటిని హత్తుకోవాలి. ఆశీర్వాదం పొందాలంటే మన జీవితాల్లో విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి. వేటినైతే నీ జీవితంలో చంపాల్సిన వాటిని చంపేయాలి. సౌలు జీవితాన్ని ముందుకు తీసుకొస్తాను. ఇశ్రాయేల్ రాజ్యానికి మొదటి రాజు సౌలు అయితే, సౌలుతో ప్రభు అంటున్నాడు, అయ్యా అమాలేకులు ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా, అమాలేకులకి నేను చాలా అవకాశాలు ఇచ్చాను, 400 సంవత్సరాలు వారు మారతారని కనిపెట్టాను, కానీ వారిలో మార్పు లేదు. అందుని బట్టి నువ్వు ఏ కనికరం లేకుండా అమాలేకుల్ని చంపేయి అని చెప్పాడు. శత్రువుని చంపేయి అని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడంటే, సౌలు కొంతమందిని చంపకుండా మిగిలి చేశాడండి. అప్పుడు సమూయేలు వచ్చి అంటున్నాడు, ఏమయ్యా ఇంకా ఆ శబ్దాలేంటి, ఇంకా ఆ గొర్రెల శబ్దాలేంటి, ఆ రంకెలేంటి, ఆ తర్వాత అగగు రాజుని విడిచిపెట్టేసేవేంటి అయ్యా, అమాలేకు రాజు అనేటువంటి అగగు రాజుని విడిచిపెట్టేసేవేంటి అని అంటే, సౌలు ఏం మాట్లాడలేదు, కవర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. మనం చరిత్రను జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూపించడానికైతే సమయం లేదు. ఏ సౌలు అయితే తన శత్రువుని విడిచిపెట్టాడో, దేవుని మాట విధేయత చూపించకుండా చంపకుండా విడిచిపెట్టాడో, అదే అమాయకుడి చేత సౌలు చంపబడతాడు. అదే అమాలేకుడి చేత చంపబడతాడు. మీకు తెలుసు, సౌలు యుద్ధంలో ఉన్నప్పుడు ఆ గాయాలు పాలైనప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మోసేటువంటి వ్యక్తిని అంటాడు, నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, శత్రువు చేతిలో చంపబడడానికి ఇష్టపడలేదు, కానీ నీవు తీసుకుని చంపే అంటాడు. సౌలు అంటున్న మాటలు, అయ్యా నీవు కత్తి తీసుకుని నన్ను చంపే అంటే, ఆ సేవకుడు అంటున్నాడు, అయ్యా రాజు అంతటి వాడిని నేను ఎలా చంపుతానని చెప్పి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ టైంలో ఒక అమాలేకుడు అలా వెళ్తున్నప్పుడు సౌలు కోరాడు, నన్ను చంపే అన్నప్పుడు, ఇదే మంచి అదునని చెప్పి ఏ కనికరం లేకుండా అమాలేకుడు సౌలుని చంపేస్తాడు. అంటే మీరు ఆలోచన చేయండి, నువ్వు నీ జీవితంలో ఏటినైతే చంపకుండా ఇంకా విడిచిపెట్టావో, ఒకనాడు అవే నేను చంపేస్తాయి. నీ జీవితంలో దేవుడు చంపేయమన్నటువంటి వాటిని చంపేయాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టేయాలి. ఇంకో మాట చెప్తాను నేను. మీరు ఎస్తేరు గ్రంథానికి వస్తే, ఎస్తేరు గ్రంథంలో ఒక విలన్ కనబడతాడు మనకి. ఎవడాడు? యూదా జాతిని సంహరించాలని, యూదా జాతిని సమూలంగా నాశనం చేయాలని ఎంతో పథకం ప్రకారం కంకణం కట్టుకుని జీవిస్తున్నటువంటి వాడు హామాను. హామాను ఏ సంతతి వాడో తెలుసండి మీకు?
హామాను ఏ సంతతి వాడు తెలుసండి? అమాలేకీయుడి సంతతి సంబంధించిన వాడే, అగగు రాజుకు సంబంధించినటువంటి వాడే. అప్పుడే అగగు రాజును చంపేస్తుంటే కనుక హామాన్ అనేటువంటి వాడు ఉండేవాడు కాదు. కానీ ఎంత తలకైపోటు వచ్చిందో మీరు ఆలోచించండి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఆ టైంలో ప్రార్థన చేయకపోతే, ఆ టైంలో ఉపవాస ప్రార్థన చేయకపోతే యూదులందరూ కూడా సంహరించబడేటువంటి వారు. ఆనాడు సౌలు విడిచిపెట్టేశాడు అమాలేకీయుడి రాజుని అగగుని. ఆ సంతానం నుంచి వచ్చినటువంటి వాడే హామాను. నేను ఎందుకు మాట చెప్పాను తెలుసా? మీ జీవితంలో వేటినైతే చంపేయమని దేవుడు కోరుతున్నాడో వాటిని చంపేయాలి. దేవునికి అయిష్టకరమైనటువంటివి ఏమన్నా నీ జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఏ పాపంతోనే ఈ రోజున నువ్వు దేవునిలో కూర్చున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, నిన్ను దీవించాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు చిగురించాలి అంటే నీ జీవితంలో కొన్ని వాటిని చంపాల్సిన దానవుగానే ఉన్నావు. వేటినైతే చంపేయాలో, వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, వేటిని హత్తుకోవాలో వాటిని హత్తుకోవాలి. మోషే 40 సంవత్సరాల మిద్యాన్ అరణ్యంలో మందరం అయిపోయాడు. ఏమండి, గొప్ప వీరుడండి. ఐగుప్తు విద్యలో సకల ప్రవీణుడు. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది అకాడమిక్స్ ఆఫ్ ఈజిప్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అన్ని గొప్ప తలాంతులు కలిగినటువంటి వ్యక్తి తను చేసినటువంటి చిన్న పాపం ఇంకా పెద్ద పాపం, నరహత్య చేశాడు. ఆ నరహత్య చేయడం ద్వారా నిజంగా అతడు పారిపోవడం జరిగిందండి. దుష్టుని ఏ ఒక్కరు తరుముకుండానే పారిపోతాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కానీ మోషే చేసిన తప్పిదాన్ని బట్టి మిద్యాను దేశానికి పారిపోతే అక్కడ మనకు తెలుసు 40 సంవత్సరాలు తన మామయ్యని ఇత్రో మందరం మేపాడు. ఒకరోజు అరణ్యం అవతలకు వచ్చాడట. స్తోత్రం చెప్పండి. అరణ్యం అనేది లోకానికి సాదృశ్యము. అంటే లోకాన్ని దాటి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ ఒక పర్వతాన్ని చూస్తున్నాడు. ఆ పర్వతము హోరేబు పర్వతం. హోరేబు పర్వతం దగ్గర ఒక మండుచున్న పొదను చూశాడు మోషే. పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటా చోద్యం, ఏంటా వింత అని దగ్గరికి వస్తున్నప్పుడు ఆ మండుచున్న పొదలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, మోజెస్, ద ప్లేస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద హోలీ గ్రౌండ్, లీవ్ యువర్ శాండిల్స్. నేను నిలబడిన స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడివయ్యా అన్నప్పుడు అక్కడ దేవుని మాటకు విధేయత చూపించి అక్కడ చెప్పులు విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం చెప్పులు అంటే రోజు వేసుకునేటువంటి చెప్పులు అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ విడిచిపెట్టమని ఏం చేయమన్నాడు తెలుసా అండి? విడిచిపెట్టమన్న వాటిని ఏంటో తెలుసా? అవి అయ్యా, నీలో పాపం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నావు. చెప్పులు నడతకు సాదృశ్యం. నీ నడక నాకు అయిష్టకరంగా ఉందయ్యా, అందును బట్టి నీ నడతను మార్చుకోవాలా. నువ్వు లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నాడు మోషే. ఏమండి, నేను చాలా విద్యావేత్తను, చాలా పాండిత్యం కలిగినటువంటి వాడిని అని గర్వించేటువంటి వాడు మోషే. కానీ దేవుడు అన్నాడు, గర్వం అనే చెప్పులు విడిచిపెట్టయ్యా. శరీరాశలు, లోకాశలు, నేత్రాశలు అనేటువంటి జీవపుడమైనటువంటి ఆ యొక్క నడతను విడిచిపెట్టు, ఆ చెప్పులు విడిచిపెట్టు. నేను నిన్ను అభిషేకిస్తాను, నేను దీవిస్తాను. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించడానికి, దీవించడానికి, వర్ధిల్లింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు విడిచిపెట్టాల్సిన ఆ చెప్పులు విడిచిపెడుతున్నావా? పాపాన్ని విడిచిపెడుతున్నావా? గర్వాన్ని విడిచిపెడుతున్నావా? చాలామంది గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. డబ్బు ఉందనే గర్వం, అందం ఉందనే గర్వం, మాది చాలా పెద్ద కులం అండి, పెద్ద గోత్రం అండి, మాది చాలా పెద్ద కుటుంబం అని చెప్పి దేన్నో దాన్ని బట్టి గర్విస్తుంటారు ఈ రోజున సమాజంలో ప్రజలు. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క గర్వం అనే చెప్పులు విడిచిపెట్టు, నేను దీవిస్తాను. పాపం అనే చెప్పులు విడిచిపెట్టు, వ్యభిచారం అనే చెప్పులు విడిచిపెట్టు, త్రాగుబోతాం అనేటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టు, అసూయ అనేటువంటి దాన్ని విడిచిపెట్టు, నేను దీవిస్తాను. మోషే అనే దేవదేవుడు ఏ విధంగా దీవించి ఆశీర్వదించి వాడుకున్నాడో నిన్ను కూడా దేవుడు వినియోగించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు చేయాల్సింది విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకోవాలి. అహరోను చేతికర్ర చిగురించడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసండి? అహరోను చేతికర్ర చిగురించడానికి కారణం ఏంటంటే అహరోను లేవి వంశీయుడు. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనుట అని అర్థం. లేవి అనే మాటకి ఏంటి అర్థం? హత్తుకొనుట అర్థం. లేయా తన కుమారుని కంటూ ఈసారి నా భర్త నన్ను హత్తుకుంటాడని ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టింది? లేవి అని పేరు పెట్టింది. లేవి అనే మాటకు హత్తుకొనుట. అహరోను చేతికర్ర చిగురించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అహరోను లేవి వంశీయుడు. అంటే మన జీవితాల్లో ఎవరైతే దేవుని హత్తుకుంటారో, దేవుని హత్తుకునేటువంటి వారు చిగురిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ మర్మం మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి హత్తుకునేటువంటి వాడు చిగురిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో హత్తుకుంటున్నావా? అనేక మంది అరణ్యంలోనట దేవుని హత్తుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేశారట. మనకు తెలుసు మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. మనం ఆలోచన చేస్తే
కోరహు అనేటువంటి వ్యక్తి, అభిరామ్ అనేటువంటి వ్యక్తి, ఓగు అనేటువంటి వ్యక్తి, ఇంకా దాత అనేటువంటి వ్యక్తులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు మనకు తెలుసు వారు అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం చూస్తుంటాం. కానీ హత్తుకున్నటువంటి వారు దీవించబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుని హత్తుకునేటువంటి ఆ విధానాన్ని మీరు కలిగి ఉండండి. మీ తరాలని మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలా. అప్పుడే మన జీవితంలో దీవెన, ఆశీర్వాదం. నేను గమనిస్తూ వచ్చాను, ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు యాయీరు గురించి ఈరోజు మాట్లాడడానికి ప్రభు ద్వారా ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఉదయకాల సమయం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ గ్రామంలో ఏ సువార్తను మీ ప్రజలకు అందించాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యాయీరును జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యాయీరు తీసుకున్న నిర్ణయాలు మనం కూడా తీసుకున్నట్లయితే, యాయీరు జీవితంలో దేవాదేవుడు ఏ విధంగా కదలాడాడో, యాయీరు జీవితంలో దేవుడు ఏ విధంగా అద్భుతాన్ని జరిగించాడో, మన జీవితాల్లో కూడా ప్రభు అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈరోజున యాయీరు తీసుకున్న నిర్ణయాల గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, బైబిల్లో ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు వ్యర్థంగా ఏ మాటను కూడా రాయించలేదు. యాయీరు అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ వెలిగించువాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మేలు కొలుపువాడు అని అర్థం. యాయీరు అనే మాటకు అర్థం ఏంటంటే వెలిగించువాడు అని అర్థం. యాయీరు అనే మాటకు వెలిగించువాడు అని అర్థం. నేను ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యంలో యోహాను గురించి ఒక మంచి మాట రాయబడింది. అతడు మండుచు ప్రకాశించున్న దీపము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు జాగ్రత్తగా యోహాను సువార్త 5:35 ఈ మాటను మీరు చదవగలుగుతారు. అతడు మండుచు ప్రకాశించున్న దీపం, ఈజ్ ద బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ ఆఫ్ గాడ్. అతడు మండుచు ప్రకాశించున్న దీపం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని కూడా కోరుతా ఉన్నాడు. మనం మండాలి, మనం ప్రకాశించాలి, మనం వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. క్రైస్తవుడిగా నువ్వు నేను ఈ ప్రపంచంలో ఎందుకు జీవిస్తున్నామంటే మనం వెలగాలి, అనేక మందిని ఏం చేయాలి, వెలిగించాలి. మనందరికీ కూడా మాదిరికరంగా ప్రభు ఒక వ్యక్తిని మన ముందు పెడతా ఉన్నాడు. ఆ వ్యక్తి యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. అతను మండుచు ప్రకాశించున్న దీపం. లీనార్డో రెవెన్హిల్ అనేటువంటి ఒక దైవజనుడు, ఆయన పుస్తకాన్ని నేను చదువుతా ఉన్నప్పుడు ఒక మాట ఆయన రాశాడు. ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్. అంటే నువ్వు మండాలి అంటే ప్రకాశించాలి. ఎంతమంది ఈ రాత్రి కాలంలో మండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది మండాలని ఆశపడుతున్నారు? పరిశుద్ధాత్మ చేత ఆ మంట నాలో ఉండాలి పాస్టర్ గారు అన్నటువంటి వారు మీరు ప్రకాశించాలని ఆశపడుతున్నటువంటి వారు మండాల. అతను మండుచు ప్రకాశించిన దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. క్రైస్తవుల్ని మనం ఈ ప్రపంచంలో మనుషులందరినీ కూడా కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు. మనుషుల్ని మనం దీపాలతో పోల్చొచ్చండి. కొన్ని దీపాలు ఎలాంటివి ఉంటాయంటే, కొన్ని దీపాలు ఆరిపోయిన దీపాలు. కొన్ని దీపాలు ఏంటి? ఆరిపోయిన దీపాలు. కొన్ని దీపాలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు. మరికొన్ని దీపాలు ప్రజ్వలించే దీపాలు. క్రైస్తవ సమాజాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఈ 3 గుంపుల్లో నువ్వు ఏ గుంపుకి సంబంధించినటువంటి దానవు, ఏ గుంపుకు సంబంధించిన వాడవు? నువ్వు ఆరిపోయావా, లేకపోతే ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే ప్రజ్వలిస్తున్నావా? చాలామంది ఆరిపోయారండి. ఈ రోజున చాలామంది ఆరిపోయిన దీపాల వలె ఉన్నారు. క్రీస్తుని ఎరగనటువంటి వారు, విగ్రహారాధికులు, ఇంకా చెప్పాలంటే లోకాన్ని ఆశించేటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి లోనిపోయినటువంటి వారు, ఆరిపోయినటువంటి వారు వాళ్ళు. మరి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు ఎవరు అంటే ఆలోచన చేస్తే వారే నామకార్థ క్రైస్తవులు. వాళ్ళు ఎవరు? నామకార్థ క్రైస్తవులు. మేము కూడా గుడికి వెళ్తామండి, మేము కూడా ప్రభురాత్రి సంస్కారంలో చేతులేస్తామండి, మేము పాపం కూడా చేస్తామండి అంటే నులివెచ్చని జీవితాలు, నులివెచ్చని క్రైస్తవ జీవితాలు. ఏమంటే భక్తిని ఆశ్రయించినటువంటి వారు లోకంలో ఉంటారు, అప్పుడప్పుడు దేవుల్లో కూడా ఉంటారు. లోకంలో ఉంటారు, ఆదివారం దేవుని మందిరానికి వస్తారు, ఇక్కడ హల్లెలూయా స్తోత్రాలను పాటలు పాడతారు, బయటికి వెళ్ళి బూతు మాటలు కూడా ఆడుతుంటారు. ఇక్కడ భాషలో మాట్లాడతారు, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే చెప్పండి, నులివెచ్చని జీవితాలు. లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, వెచ్చగానన్నా ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే నీ మీద ఉమ్మి వేయబడుతుంది అన్నాడు. ఆలోచన చేయండి. మనం కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వెచ్చగా ఉండేవా, మనందరం వెచ్చగా ఉంటాం. ఒకసారి మెడ దగ్గర ఇలా చేతులు పెట్టుకోండి, మనందరం ఎలా ఉంటాం? వెచ్చగా ఉన్నాం కదండి. మరి చల్లబడిపోయిన వాళ్ళు ఎవరు?
ఏమంటే చనిపోయినటువంటి మృతదేహం ఎలా ఉంటుంది? చల్లగా అయిపోతారు కదండి. మరి అటు కాకుండా ఇటు కాకుండా ఉండేటువంటి వారు ఎవరు? మరి మనమే వెచ్చగా ఉన్నాం, మృతదేహాలు ఏమున్నాయి? చల్లగా అయిపోయినాయి. మరి అటు చల్లగా ఇటు వెచ్చగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? కోమలో ఉన్నవాళ్ళు. ఎవరు? కోమలో ఉన్నవాళ్ళు అటు వెచ్చగా ఉండరు, కాసేపు వెచ్చగా ఉంటారు, కాసేపు చల్లగా ఉంటారు. ఏమండి 50-50 అనమాట. ఇదే నులివెచ్చని జీవితాలు. ఎంత ప్రమాదం తెలుసండి. నన్ను ఏమనుకోవద్దండి, మన బంధువులు కానీ మరి ఎవరైనా సరే ఆ కోమాలో ఉండి వెంటిలేటర్ మీద పెట్టామనుకోండి, రోజుకు సుమారుగా 20-30 వేలు అయిపోతాయండి. ఆయన చనిపోతే తీసుకెళ్ళి పాతి పెడదాం అనుకుంటారు. అలా అని చెప్పి వెంటిలేటర్ దింపలేం, వెంటిలేటర్ మీద తీసుకురాలేం. అలా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి. లక్షలు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ప్రమాదం. బతుకుతాడని డాక్టర్ గారు గ్యారంటీ ఇవ్వడు. అలా అని ఏమో అండి అవకాశం ఉందని అంటాడు. నెలల తరబడి వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద అలా నులివెచ్చగా ఉండేటువంటి కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఇబ్బంది కలుగు చేస్తారండి. నువ్వు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నావా? వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే అది ప్రమాదం. అందరూ బట్టి క్రైస్తవ జీవితాలు మనం నేర్చుకోవాల్సింది భక్తిని ఆశ్రయించండి, దేవుని నమ్మకంగా వెంబడించండి. అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందు, సహవాసం యందు, రొట్టె విరుచుటి యందు ఎడతెక్కుండండి. దేవుడు కోరుతా ఉన్నాడు. నేను త్వరగా మీతో మాట్లాడతాను. ఏ రకమైనటువంటి దీపానికి సంబంధించినటువంటి వాడు? నువ్వు ఆరిపోయినటువంటి దీపంగా ఉన్నావా? నువ్వు వెలిగించబడాలి. ఒకవేళ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దీపం వలె ఉన్నావా? నీవు ప్రజ్వలించే దీపంగా ఉండాలా? ఇక్కడ ప్రజ్వలించే దీపాలుగా ఉండాలని ఆశపడగలిగినటువంటి వారు చేతులు చూపించండి ఒకసారి. ఈ రాత్రి కాల్సిన నేను ప్రజ్వలించాలండి, నేను వెలగాలని ఆశపడుతున్నటువంటి నీవు నీ జీవితంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు ఉండాలి. త్వరగా అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఒకటి ఏంటంటే, ఒక దీపం వెలగాలంటే దానికి ఏం కావాలి? దీపం వెలగాలంటే ఏం కావాలి? ఒత్తి కావాలి. ఏం కావాలా? ఒత్తి కావాలి. వెరీ గుడ్. దీపం వెలగాలంటే ఒత్తి కావాలి. ఇంకేం కావాలి? దీపం వెలగాలంటే ఆయిల్ కావాలి, నూనె కావాలి. ఇంకా దీపం బాగా వెలుగు ఆరిపోకుండా ఉండాలంటే దీపానికి ఏం కావాలంటే చిమ్నీ కావాలి. వండర్ఫుల్. 3 ప్రాముఖ్యమైన అంశాలు కావాలి దీపానికి. ఒకటి ఒత్తి, రెండోది నూనె, మూడోదిగా చిమ్నీ. గాలికి ఆరిపోకుండా ఉండడానికి సపోర్టింగ్గా ఆ చిమ్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏంటి ఆధ్యాత్మిక జీవితానికి కూడా మనకి ఏం కావాలి? ఒత్తి అనేటువంటిది ప్రార్థనకు సాదృశ్యం. ఒత్తి అనేటువంటిది ఏంటి? ప్రార్థనకు సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మరి చిమ్నీ అర్థమవుతుందా మీకు? అంటే విశ్వాసి ప్రకాశించాలి, వెలగాలి అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా. రెండోదిగా విశ్వాసికి ఏం కావాలా? నువ్వు ప్రజ్వలించాలి, వెలగే దీపంగా ఉండాలంటే నీకేం కావాలా? ఒత్తి కావాలి. రెండోది పరిశుద్ధాత్మ నింపుదల నీకు కావాలి. మూడోదిగా చిమ్నీ అనేటువంటిది సహవాసానికి సాదృశ్యం. ఏం కావాలా? సహవాసం. నీకంటూ ఒక సహవాసం ఉండాలా. దేవునితో సహవాసం ఉండాలి, దైవజనులతో సహవాసం ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి. సహవాసాన్ని కోల్పోయావా, దుష్టుడు ఎప్పుడు కూడా తోడేలు రెడీగా ఉంటుంది. ఏమండి, చెదిరినటువంటి గొర్రెను పట్టుకోవడానికి ఎప్పుడు తోడేలు రెడీగా ఉంటుంది. మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లకు క్షేమం ఉంది, కానీ మందను విడిచినటువంటి గొర్రె పిల్లకు క్షేమం లేదు. అందరూ బట్టి సహవాసం, అన్యోన్య సహవాసం అంటాడు. దేవునితో సహవాసం చేస్తే మనకు మేలును, అలాగనే సమాధానం కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు వెలగాలి, ప్రజ్వలించాలంటే నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. రెండోదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండాలి. మూడోదిగా సహవాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు వెలిగేటువంటి దీపంగా ఉంటావు. నేను త్వరగా సందేశంలోకి వెళ్ళిపోతున్నాను. బైబిల్ గ్రంథంలో 5 యాయిర్లు ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో సుమారుగా 5 యాయిర్లు ఉన్నారు. వారి యొక్క రెఫరెన్స్లు కూడా ఇస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు చూడండి, యూదా వంశంలో ఒకడు మనష్షే గోత్రికుడు అయినటువంటి యాయిర్ ఒక ఆయన ఉన్నాడు. సంఖ్యాకాండం 32:41 ఆ వ్యక్తి గురించి మనం చదువుతాం. అదేవిధంగా ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో ఒకడు యాయిర్ ఉన్నాడు. అంటే 5 యాయిర్లు ఉంటే ఇశ్రాయేలు న్యాయాధిపతుల్లో ఒకడు యాయిరు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3-5 వచనాలలో మనము ఆ న్యాయాధిపతి గురించి మనం చదువుతాం. ఆ తర్వాత మొర్దెకై ఉన్నాడు ఎస్తేర్ గ్రంథంలో. మొర్దెకై యొక్క తండ్రి పేరు కూడా యాయిరే. మొర్దెకై యొక్క తండ్రి పేరు కూడా యాయిరే. ఆ తర్వాత గొల్యాతును సంహరించి చంపినటువంటి ఒక బలవంతుడు తన తండ్రి పేరు కూడా యాయిరే. మీరు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట చూస్తారు. ఆ తర్వాత గలిలీ అనేటువంటి ప్రాంతానికి ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో అధికారి యాయిరు. మనము పైన చెప్పినటువంటి 4 యాయిర్ల గురించి మనము ధ్యానం చేయట్లేదు, కానీ
చివరన చెప్పినటువంటి గలిలైనటువంటి ఆ సమాజ మందిరపు అధికారి గురించి రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన గురించి మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చదువుతాం. ఆలోచన చేయండి, యాయీరు ఒక యాజకుడు కాదు, యాయీరు ఒక గృహ నిర్వాహ అధికారి, కార్యనిర్వాహక అధికారం దేవుని తెలుస్తుంది. కపెర్నహూములో ప్రముఖుడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువును దూషించేటువంటి గుంపులో ఉన్నటువంటి వాడు, యేసు ప్రభువుని హింసించేటువంటి వారి గుంపులో ఉన్నటువంటి వాడు ఎవరు? ప్రధాన యాజకుల కైప హన్నాతో సాన్నిధ్యం కలిగినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని హింసించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారితో సత్సంబంధాలు కలిగినటువంటి వాడు యాయీరు. అయినప్పటికీ తన కుమార్తె ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. నేను ఈ రోజున 4 విషయాలు చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. యాయీరు తన జీవితంలో అద్భుతాన్ని పొందుకోవడానికి కారణాలు ఏంటి, ఏం చేస్తే తన జీవితంలో తన కుమార్తెను నిజంగా బ్రతికించుకోగలిగాడు అని ఆలోచన చేస్తే, యాయీరు తన జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని చూడడానికి 4 ప్రత్యేకమైన కారణాలు మీతో చెప్తాను. మొదటి కార్యం ఏంటంటే, ఆయన ప్రభువు దగ్గరికి వచ్చి చూశాడు, ప్రభువును చూచాడు. ప్రభువును చూడటం ద్వారా తన జీవితంలో కార్యం అనేటువంటిది ప్రారంభించబడింది. నీ జీవితంలో మొట్టమొదటి అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు చేసేటువంటి మొదటి కార్యం ఏమై ఉండాలంటే, నువ్వు ప్రభువును చూసేటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలా. నేను దేవుడిని చూడాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువు దగ్గరికి వచ్చాడట, తన జీవితంలో అద్భుతాన్ని పొందుకోవడానికి ప్రభువు దగ్గరికి వచ్చాడు. అందుని బట్టి తన జీవితంలో అద్భుతాన్ని పొందుకున్నాడు. ఈ రోజున నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజున అందరూ కూడా పాపం వైపుగా వెళ్దామని ఇష్టపడతారు, లోకాన్ని వైపు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అందరి దగ్గరికి వెళ్తారు కానీ ప్రభువు దగ్గరికి రావడానికి మాత్రం ఇష్టపడరు. ప్రపంచంలో ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, మీతో పాటు వస్తారు, కానీ మందిరానికి వెళ్దాం, దేవుని వాక్యాన్ని వింటాం అంటే వాళ్ళు రారండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వివాదాస్పదంగా మార్చబడ్డాడు. మీరు ఎవరి గురించి ఏదన్నా చెప్పండి, కాసేపు చెవి కోసుకుని వింటారు. రాజకీయాల గురించి మాట్లాడండి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయండి. ఎవరు వస్తారంటే మన దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంటుంది ఏమండి, గంటల తరబడి రాత్రంతా మాట్లాడతాం రాజకీయాల గురించి. ఆ లీడర్ లాగా, ఈ లీడర్ లాగా అని చెప్పి రాజకీయాల గురించి మనం మాట్లాడతాం. ప్రజలు కూడా వింటారండి, చెవి కోసుకుని వింటారు. సినిమాల గురించి మాట్లాడండి ఏమండి, సినిమాల గురించి వింటారు. ఆ తర్వాత ఈ రోజున IPL క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయి, క్రికెట్ గురించి మాట్లాడి, లోకంలో ఏ టాపిక్ అయినా మాట్లాడండి, ప్రజలు వింటారు. ఏమండి, మీకు కాసేపు యేసు ప్రభు గురించి చెప్తామంటే టైం లేదు సార్, టైం లేదండి, మేము వినమండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వినటానికి ఏంటి నీకు సమస్య? అందరి గురించి వింటున్నావు కదా, రాజకీయవేత్తల గురించి వింటావు, క్రికెటర్ల గురించి వింటావు, సినిమా యాక్టర్ల గురించి వింటావు, ఆ తర్వాత నరహంతకుల గురించి వింటావు, అందరి గురించి వింటావు. ప్రభు గురించి ఎందుకు నువ్వు వినటానికి ఇష్టపడట్లా? ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లా? దైవజనులు ఇమాన్యుల్ గారు ఇక్కడ చక్కటి సభలు ఏర్పాటు చేశారు. దైవజనులు చాలా దూర ప్రాంతం నుంచి సుమారుగా 2 గంటల 45 నిమిషాలు పట్టింది మేము ఇక్కడ ప్రాంతానికి రావడానికి. ప్రయాస ఎంతమంది దేవుని సేవకులను ఎప్పుడైనా మీరు ఒక స్టేజ్ మీద చూస్తారండి? ఇంతమంది దేవుని సేవకులు, అభిషక్తులు ఒక స్టేజ్ మీద కనబడుతుంది. ఎంత అద్భుతంగా ఉంది స్టేజ్ ఏమండి. ఇంతమంది ఈ ప్రాంతానికి వచ్చాము, మంచి లైటింగ్ పెట్టారు, పబ్లిసిటీ చేశారు, మ్యూజిక్ సిస్టమ్ని అరేంజ్ చేశారు. రండయ్యా, యేసయ్య మాటలు వినండి అయ్యా, జీవితాలు మారుతాయ్యా, జీవితాలు కట్టబడతాయండి. ఎంతమంది వచ్చారు ఏమండి? ఈ గ్రామంలో ఎంతమందే ఉన్నారా? ఈ ప్రాంతాల్లో ఎంతమందే ఉన్నారా? చాలామంది ఉన్నారే. మరి ఎందుకు రాలేదు? అలా కాకుండా ఇదే ప్రాంతంలో దైవజనులు ఒక రికార్డింగ్ డ్యాన్స్ వేయిస్తే, రికార్డింగ్ డ్యాన్స్ పెట్టిస్తే ఎంతమంది వస్తారు ఈ రాత్రి కాలశంలో ఇక్కడికి? ఊరంతా నిండిపోద్ది, రోడ్లు కూడా ఖాళీ ఉండమంటున్నారు దైవజనులు. పోనీ ఇలా చైర్లు ఏమన్నా వేయాలంటారా? ఎవరు గోనాలు తీసుకొస్తారు, ఎవడు పట్టాడు తీసుకొచ్చి కూర్చుంటాడు. చైర్లు అక్కర్లేదు, లైటింగ్లు పెట్టక్కర్లేదు. ఇలాంటిది ఏం, పైగా దైవజనులు భోజనాలు పెడుతున్నారండి, రోజు భోజనాలు పెడుతున్నారు. భోజనాలు కూడా పెట్టక్కర్లా, సణుక్కోకుండా ఏమంటే తెల్లవారులు చూస్తారు. ఒక అశ్లీలమైనటువంటి దృశ్యాలు, యవనస్తుల హృదయాన్ని పాడు చేసేటువంటి ఆ నృత్యాలు, జీవితాన్ని కుటుంబాన్ని కొల్లగొట్టేటువంటి, భార్యాభర్తల మధ్య చిచ్చులు రేపేటువంటి అటువంటి నృత్యాలు, పాప సంబంధమైన కార్యాలు చూడడానికి ప్రజలు తండోపతండాలుగా రావటం ఏంటి? ఒక దైవ కార్యానికి, ఒక నీతి కార్యానికి, ఒక పరిశుద్ధమైనటువంటి కార్యానికి ప్రజలు రావటం ఏంటి? ఆలోచన చేస్తున్నారా? మనుషులకి మంచి కంటే చెడే ఇష్టం, వెలుగు కంటే చీకటే ప్రేమిస్తాడు. అందుని బట్టే మన జీవితంలో వేదన అని రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. రోమాపత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, భేదములను పుట్టించేటువంటి వారికి శ్రమ, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి శ్రమ,
దుష్కార్యములు చేసేటువంటి వారికి ఇష్టం. వాడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా శ్రమ వేదన కలుగుతాయి అన్నాడు. సత్యాన్ని వెంబడించినటువంటి వాడికి ఈరోజు శ్రమ వేదనే, కానీ సత్యాన్ని వెంబడించేటువంటి వాడికి దీవెన ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెతికేటువంటి వారు కావాలి, దేవుని సమీపించేటువంటి వారు కావాలి, దేవుని దగ్గరికి రావాలి. యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. రెసిస్ట్ డెవిల్, దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించుడి ఆవిడు, అప్పుడు మీ ఎదురించి దేవునికి సమీపంగా రండి. డ్రా నియర్ టు గాడ్, దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవునికి సమీపంగా రండి, అప్పుడు ఆయన మీకు సమీపంగా వస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 5:6 దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, దేవునికి సమీపంగా రండి, అప్పుడు దేవుడు మీకు సమీపంగా వస్తాడు. నిజంగా మొదట ప్రభువే మనకు సమీపంగా వచ్చాడు కదా. సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవాదేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఆయన వచ్చినా సరే ఆయన్ని నువ్వు సమీపించలేకపోతున్నావా? ఆయన దగ్గర రాలేకపోతున్నావా? ఏ మానవుడైనా దేవుణ్ణి సమీపించగలడా? పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాదేవుడిని ఏ వ్యక్తి అయినా సమీపించగలడా? మనం ఏ ఒక్కరు సమీపించలేము. ఆ సమీపించడానికి తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవాదేవుడే నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము వాక్యమైనటువంటి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనుభవపరచండి. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. దేవుడు వాక్యమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు తన్ను తాను రివీల్ చేసుకోవడానికి, ప్రత్యక్షపరచుకోవడానికి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా మారి దాసుని స్వరూపాన్ని ధరించి మానవ రూపాన్ని ధరించి పరలోక రాజ్యము నుంచి ఆయన దిగి వచ్చి నీకు అందుబాటులోకి వచ్చాడు. ఆయన అందుబాటులో వచ్చినా సరే నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదా? చాలా మతాల్లో దేవుణ్ణి వెతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ క్రైస్తవ మార్గంలో మాత్రమే దేవుడు మనందరినీ వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. మతాల్లో అనేక మంది దేవుణ్ణి వెతికారు. దేవుడు అక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెత్తారు, దేవుడు ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ పరిగెత్తారు, ఆ కొండ మీద ఉన్నాడంటే ఆ కొండకు పరిగెత్తారు. కానీ క్రైస్తవులు మాత్రము దేవుడే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? మత్యుద్భవ మతః అన్నారు. మతాల్లో రక్షణ లేదు, మతాల్లో ఆచారం కర్మకాండలు ఉన్నాయి, రిచువల్స్ ఉన్నాయి, కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి మార్గం. ఇది దేవాదేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మతాల్లో అయితే దేవుళ్ళని వెతికారు అనేక మంది. నా తల్లి పూర్వీకులు 104 విగ్రహాలకు పూజ చేస్తుండే తడిమడి ఆచారం. ఎక్కడో ఏదో దేవుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళేవారు. ఒక బతుకు ప్రసన్నం కలగాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలని చేయనటువంటి తీర్థయాత్రలు లేవు, జపాలు, తపాలు, వ్రతాలు, ఇంకా చెప్పాలంటే అనేకమైన పూజ పునస్కారాలు చేశారు. కానీ ఏనాడు కూడా భగవత్ ప్రసన్నం వారు కలగలేదు. మా తాతయ్య గారి పేరు శ్రీనివాసులు. ఆయన దగ్గరికి వచ్చి ఒక ఇంట్లో పనిచేసే ఒక ఆయన అడిగాడట, ఏమండి శ్రీనివాసులు గారు, 104 విగ్రహాలకు మీరు పూజ చేస్తున్నారు, తడిమడి ఆచారం, బ్రాహ్మణ సాంప్రదాయం, మీరు ఎప్పుడైనా సరే భగవత్ ప్రసన్నం మీకు కలిగిందా? ఇన్ని పూజలు చేస్తున్నారు, ఇన్ని పునస్కారాలు చేస్తున్నారు, నోములు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ఏమండి ఆ తర్వాత జపాలు చేస్తున్నారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు, కానీ ఎప్పుడైనా సరే భగవత్ ప్రసన్నం కలిగిందా? దేవుని పట్ల ఒక స్పష్టత ఏమన్నా వచ్చిందనంటే ఆయన చెప్పాడు, అది కలగటం కోసమే కదా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, అది కలగటం కోసమే ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని తీర్థయాత్రలకు వెళ్తున్నాం, ఇప్పుడు వరకు కలగలా అని అంటే ఆయన అన్నాడట, మీ బోటోళ్ళకే దైవ ప్రసన్నత కలగకపోతే, భగవత్ ప్రసన్నం కలగకపోతే ఏదో మేము అతి సామాన్యులం, గుడి కనిపించగానే 2 లెంపలు వేసుకుంటాం, ₹1, ₹2 హుండీలో కానుకేసుకుంటాం. మీలాంటి వాళ్ళకే భగవత్ ప్రసన్నం కలగకపోతే, మీలాంటి వాళ్ళకే స్పష్టత లేకపోతే మా బోటలకి ఎలా స్పష్టత వస్తుందండి, భగవత్ ప్రసన్నం కలుగుతుందని అంటే ఆలోచన చేశాడు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఏ దేవుడు మాకు రక్షణ ఇస్తానని, ఏ దేవుడు మాకు శాంతినిస్తానని, ఇప్పుడుకొచ్చి ఏ దేవుడు మనల్ని కలుగు చేశాడో, సృష్టించాడో, తన రూపంలో మమ్మల్ని కలుగు చేసుకున్నాడో, ఇప్పటి వరకు స్పష్టత లేదని ఆ రోజు నుంచి కూడా దేవుని వెతకడం మొదలుపెట్టాడు. నిజంగా నువ్వు నిజంగా దేవుని వెతికితే ఆయన ఎప్పుడు నీకు సమీపంగానే ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ యాయీరు దేవుని దగ్గరికి వచ్చాడు. అది మొదటి మెట్టు తన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి. ఈ రోజున ప్రభు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్పాడు? ప్రభు దగ్గరికి రావటం ద్వారా ఉపయోగం ఏంటి? ప్రభు దగ్గరికి రావటం ద్వారా నీ జీవితంలో కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒకసారి మా తండ్రి గారి దగ్గరికి సంఘంలో ఒక ఆమె వచ్చింది, ఏమండి మీ సంఘానికి మేము వస్తాం, చర్చ్కి వస్తాం,
మాకేమన్నా పంచదార, గోధుమ పిండి, బియ్యం ఏమన్నా ఇస్తారా అని అడిగిందట. ఏమని అడిగిందండి? మేము యేసే దగ్గరికి వస్తామండి, మీ మందిరానికి వస్తాం, మాకు పంచదార, గోధుమలు, బియ్యం, కిరసనాయలు ఇలాంటివి ఏమన్నా సరఫరా ఏమన్నా ఉందా అని అడిగిందట. అమ్మా, మందిరం అలాంటి సరఫరాలు లేవు, పైపెచ్చు మీరే దేవునికి కానుక తీసుకురావాలి తప్పించి మందిరంలో అలాంటి సరఫరాలు లేవమ్మా. దేవుణ్ణి నమ్ముకోవటం కిరసనాయల కొరకు, బియ్యం కొరకు, గోధుమల కొరకు, ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న లబ్ధుల కోసం కాదు. దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడమ్మా. పాపము నుంచి పాపక్షమాపణ ప్రభు ఇస్తాడు, శాంతిని, సమాధానం ఇస్తాడు, నిత్య జీవాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. నీ జీవితంలో పాపము నుంచి విడుదల పొందుతావు, రక్షణ పొందుతావు. తద్వారా నీ జీవితంలో అన్నీ దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీతిని ఇస్తాడు, ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. వాటిని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో నీ జీవితంలో అన్నీ నువ్వు పొందుకుంటావు. మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుడు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి చెప్పండి? రాత్రికాల సమయంలో యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి? నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నీకు స్వస్థత ప్రభు ఇస్తాడనా? జ్వరం పోతుందనా? ఆలోచన చేయండి. నీ అప్పులు పోతాయనా? ఇవన్నీ ప్రభు చేస్తాడండి. ఖచ్చితంగా నీ ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం ఇస్తాడు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతకంటే ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. నిత్య జీవాన్ని, నిత్యము బ్రతికేటువంటి ఆ నిత్య జీవాన్ని ప్రభు ఇస్తాడు. రక్షణ ఇస్తాడు, ఆయన మారు మనసు ఇస్తాడు. నీ జీవితంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో ప్రభు నింపుతాడు. పరలోక పౌరసత్వాన్ని ప్రభు ఇస్తాడు. శాంతి, సమాధానాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని ప్రభునికి అనుగ్రహిస్తాడు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవాలి. అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటో చెప్పమంటారా? ఈ ప్రాంతాల్లో భాగ్యవంతులు ఎవరంటే 100 ఎకరాలు ఉన్నాయండి ఆయనకి. ఏంటి? రొయ్యల చెరువులు, చేపల చెరువులు, 100 ఎకరాలు. ఎంత భాగ్యవంతుడో! ప్రపంచంలో కొంతమంది భాగ్యవంతులు ఉన్నారండి, లెక్కెట్టుకోవడానికి కూడా టైం సరిపోదు. 1000 సంవత్సరాలు లెక్క పెట్టిన వాళ్ళ ఆస్తి మాత్రం తరగదు. వాళ్ళ భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు ఈ ప్రపంచంలో? ఏ భాగ్యం గొప్పది? బంగారం కలిగి ఉండటం ద్వారా వచ్చేటువంటి భాగ్యం గొప్పదా? పొలాలు, భూములు కలిగి భాగ్యం కలిగి ఉండడం గొప్పదా అంటే కాదు. దేవుని లేఖనం చెప్తుంది, రక్షణ భాగ్యము గొప్పది. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా నిన్ను రక్షించిన, నిన్ను పోలిన వారు లేరు. కొన్ని సందర్భాలు వ్యసన పడుతున్నావా? ధనవంతులను చూసి, సుఖభోగాలు అనుభవిస్తుంటే వారిని చూసి నువ్వు వ్యసన పడుతున్నట్లయితే చెప్తున్నాను, వారి యొక్క సుఖభోగాలు, వారికి రక్షణ లేకపోతే, వారికి పాపక్షమాపణ లేకపోతే, యేసు వారి జీవితంలో లేకపోతే, వారు ఎంత భాగ్యం కలిగి ఉన్నా సరే ఈ లోకం మట్టుకే. కానీ నువ్వు రక్షణ భాగ్యం కలిగి ఉంటే కనుక నువ్వు చాలా భాగ్యవంతుడివి. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యంలో నీకు పౌరసత్వం ఉంది. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన కూర్చున్నటువంటి గొప్ప ఆధిక్యత నువ్వు పొంది ఉన్నావు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా నిన్ను రక్షించిన, నిన్ను పోలిన వాళ్ళు లేరు. ప్రభు దగ్గరికి వస్తే నీలో శాంతిని ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమాజంలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్దకు రండి, మీ యొక్క రాతి గుండెను మాంస గుండెగా మారుస్తాను. నా దగ్గర మేము రూపాంతరపరుస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి రావటం ద్వారా నిత్య జీవము, ఆయన దగ్గరికి రావటం ద్వారా నీకు స్వస్థత, ఆయన దగ్గరికి రావటం ద్వారా నీకు రక్షణ, ఆయన దగ్గరికి రావటం ద్వారా పాపక్షమాపణ, ఆయన దగ్గరికి రావటం ద్వారా నిత్య జీవము, ఆయన దగ్గరికి రావటం ద్వారా పరలోక పౌరసత్వాన్ని ప్రభు ఇస్తాడు. యాయిరు ప్రభువుని దర్శించాడు, ప్రభు యొద్దకు వచ్చాడు. ఏమంటే అధికారి తన సైనికులు పంపించేసి ఈ విషయాన్ని చెప్పు, తీసుకురా యేసు ప్రభు వారిని. యాయిరు అడుగుతున్నాడు, అధికారి అడుగుతున్నాడు కాబట్టి ఆయన వచ్చి తీరాలి అన్నాడా, లేకపోతే ఆయనే బయలుదేరుకుంటూ వెళ్ళాడా? తన దగ్గర ఉన్న సేవకులను పంపించవచ్చు తన కూతురు కోసం, కానీ తన పర్సనల్గా వెళ్ళాడు, ప్రభువుని దర్శించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు, నా భార్య వెళ్తుందిలేండి, లేకపోతే నా బిడ్డలు వెళ్తున్నారులేండి, లేకపోతే వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు, నా బదులు వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారండి అని అంటే కాదు. నువ్వు రావాలా. నువ్వు రక్షణ అనేది అది ఇట్స్ ఎ పర్సనల్, అది వ్యక్తిగతమైంది. మీ నాన్న రక్షించబడితే నువ్వు ఇంక రక్షణ రాదు. మీ అమ్మ రక్షించబడితే నీకు రక్షణ రాదు. రక్షణ అనేది అది వ్యక్తిగతమైనది. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలా. అంతటా అందరూ మారు మనసు పొందాలా. ఆయన వద్దకు రావటం ద్వారా మన జీవితంలో దీవెన. రెండోదిగా, ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చేసింది ఏంటంటే ప్రభు పాదాల మీద పడ్డాడండి. స్తోత్రం చెప్పండి. ప్రభు పాదాల మీద పడ్డాడు. అంటే పాదాల మీద పట్టడం అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపానికి గుర్తు, తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఒక వ్యక్తి పాదాల మీద ఎప్పుడు పడతామంటే మనం పశ్చాత్తాపంతో పడుతుంటాం. ఈరోజు నీవు కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ పాపాల నిమిత్తం నీకు పశ్చాత్తాపం రావాలా.
నీ పాపాల నిమిత్తం నీకు పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాపాలని ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు ఆయన. పశ్చాత్తాపం ఉందా? ఆలోచన చేయండి. దీన్నే మారు మనసు అన్నారు. ఏమన్నారు? పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి నీ ప్రతి పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవదేవుడు నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. దీన్నే మారు మనసు అన్నారు. దీన్నే మనం హెబ్రీ భాషలో మూల భాషలోకి వెళ్తే మెటనోయా అని పిలిచారు. మెటనోయా అన్నారు. అంటే వేదాంత విద్యలో మేము చదువుకుంటాం. మెటనోయా అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపము, పాపం పట్ల వైఖరి మార్చుకునుట. పాపం పట్ల నీ వైఖరి మార్చుకున్నట్టు ఇప్పటి వరకు పాపం పట్ల ఎంతగానో మంచి వైఖరిని కలిగి ఉన్నావు. ఆ పాపాన్ని చేయటానికి ఎంతగానో విముఖత నువ్వు ఎంతగానో ఆసక్తిని చూపావు. కానీ ఇక నుంచి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపాన్ని అసహించుకోవాలి. భక్తి అంటే ఏంటి? సమాజమా చెప్పండి? క్రైస్తవ సమాజమా? భక్తి అంటే ఏంటి? ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి ఆరాధన చేసి 10 రూపాయలు 20 రూపాయల కానుకేసుకు వచ్చేయడం భక్తా? గుడి కనిపించగానే 2 లెంపలు వేసుకోవడం భక్తా? చెప్పండి. ఇంకా 40 దినాలు సిలువ ధ్యానాలు లెంట్ చేయడం భక్తా? ఆలోచన చేద్దాం. భక్తి అంటే దేవుని లేఖనం ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా జీవించిన భక్తి అంటే ఇది. చాలా సందర్భాల్లో ఇలాంటి మైకులు వినపడతాయి. భక్తులకు విజ్ఞప్తి, ఈ రాత్రి చిరంజీవి గారి సినిమా వేయబడుతుంది, భక్తులందరూ వచ్చి జయప్రదం చేయండి అంటాడు. వాళ్ళు భక్తులండి? ఏమంటే తాగేసి వచ్చి కూర్చుంటాడు భక్తుడా? దేవుని లేఖనం ఏం చెప్తుంది? భక్తికి నిర్వచనం ఇవ్వబడింది బైబిల్ గ్రంథంలో. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకడం భక్తి. వర్షం వచ్చింది బాగా, ఇందాడ ఆవులు ఉన్నాయి చూసారా? గేదెలు అనుకోండి, బాగా ఆ చెరువులో బాగా దొర్లేసినాయి. అయ్యి బురదలో దొర్లేసి ఆ తోక ఇలా తిప్పుకుంటూ వస్తుంది, బురద ఇసురుకుంటూ వస్తుంది ఇలాగా. నువ్వేమో తెల్లటి బట్టలు వేసుకున్నావు, నువ్వేమో అలా వస్తున్నావు. వస్తుంటే గేదె ఏం చేస్తుంది? బురద అంటించుకుని తిప్పుకుంటూ వస్తుంది. ఏం చేస్తావమ్మా ఇప్పుడు? ఏం చేస్తావు తల్లి? నువ్వు పక్కకి వెళ్ళిపోతావు, లేకపోతే రా రా ఏ బురద ఏ అంటావా? పక్కకి వెళ్ళిపోతావు, అంతే కదా? భక్తి అంటే కూడా అదే. ఇహలోక మాలిన్యాన్ని ఏం చేసుకోకూడదు. కొంతమంది వాళ్ళ మాలిన్యం అంటించుకుని ఇసురుతూ ఉంటారు. పాపం అంటించుకుని అనేక మందికి అంటించాలనుకుంటాడు. ఒక తాగుబోతాడు, వాడికాడు పర్సనల్గా తాగేస్తాడంటే తాగడు. అనేక మందికి అంటే రారా సీటింగ్ వేద్దాం, రారా పెగ్గేద్దాం అని చెప్పి నలుగురిని పిలుస్తాడు. వాడు సినిమాకి వెళ్తున్నటువంటి వాడు ఆ సినిమా ఒక్కడే చూడు, నలుగురిని వెంటేసుకెళ్తూ ఉంటాడు. పాపం చేస్తున్న వ్యక్తి ఒక్కడే చేయడానికి ఇష్టపడ్డు, అనేక మందిని వెంటేసుకుంటూ వస్తాడు, ఆ పాపాన్ని చిమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? పాపముకు దూరంగా జరిగిపోవాలి. అర్థమవుతుందా? మీకు దీవెన పొందుకోవడానికి చెప్తున్నాను. దేవుడు దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. ఎస్, ఐ ఆల్సో అగ్రీ విత్ యూ. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదలను ఇస్తాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు, నీకు గర్భఫలాన్ని ప్రభు ఇస్తాడు. ఇవన్నీ కూడా ప్రభు చేస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టావు. వేటిని అయితే చంపేలా వాటిని చంపే, వేటిని హత్తుకోవాలో వాటిని హత్తుకో. ఈ రాత్రి కాలం దేవుడిని దీవిస్తాడు దీవిస్తాడని చెప్పి వెళ్ళిపోవడం ద్వారా ఉపయోగం లేదు. ఎలా దీవించబడతావో అది చెప్పి వెళ్ళటం ఒక దైవ సేవకుడికి ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. అఫ్కోర్స్ మిమ్మల్ని మభ్యపెట్టి వెళ్ళిపోవచ్చు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు ఆశీర్దిస్తాడు, అద్భుతాలు చేసేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోవడంలో పెద్ద ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ మై డే చర్చ్. కానీ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలని తెలుసుకోవాలా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ యాయీరు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభు పాదాల మీద పడ్డాడు. అంటే పశ్చాత్తాపం తన జీవితంలో ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. నీ జీవితంలో మారు మనసు అనుభవం ఉందా? మారు మనసు పొందావా? డిడ్ యు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్? నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందావా? రూపాంతర అనుభవం నీ జీవితంలో ఉందా? యేసు ప్రభు దగ్గరికి నికోదేము వచ్చాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. రాత్రి వేళ వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకొని నేను చేయాలని అడిగాడు. వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్? వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద ఎటర్నల్ లైఫ్? వాట్ షాల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యాన్ని నేను వెళ్ళాలంటే ఏం చేయాలి బోధకుడా అని ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ప్రతిరోజు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఉపదేశకుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడిగితే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? అన్లెస్ యు బోర్న్ అగైన్ యూ విల్ నాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి నువ్వు చేరలేవు. పాప పశ్చాత్తాపంతో
నూతన జన్మానుభవాన్ని పొందుకోవాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. అప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు అన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో మారు మనసు అనుభవం కావాలి. కొన్ని సందర్భాల్లో మారు మనసు పొందుదాం అనుకుంటావు, కానీ అంత అయిపోయిన తర్వాత, చేతులు అన్నీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం ద్వారా ఉపయోగం లేదు. ఏశావు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడ్డాడట, కానీ అప్పటికేమైపోయింది, ఆ టైం అనేది ముగించబడింది. రక్షణ ద్వారాలు తెరవబడినప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు రక్షణ పొందుకోవాలి తప్పించి, రక్షణ ద్వారాలు మూయబడిన తర్వాత నువ్వు ఎంత గోజాడినా సరే, ఎంత ఏడ్చినా సరే, రక్షణ ద్వారాలు మూయబడిన తర్వాత నువ్వు రక్షించబడలేవు. ఏశావు గురించి మనందరికీ తెలుసు. ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడు, వ్యభిచారి. ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు ఆశించాడట, కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజున నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. టైం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, దుర్దినములు రాకముందే, బాల్య దినములందరినీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. తుదుకు నీ మాంసమైన శరీరం క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నెట్టు త్రోసి వేసి తను అనుకుంటారట చాలామంది. నా దగ్గరికి ఒక యవన తమ్ముడు వచ్చాడు. రమ్మని చెప్పాను ఒకసారి. రమ్మంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కొన్ని విషయాలు చెప్పాను. బాబు, నీ జీవితం సరిగ్గా లేదయ్యా, జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని కట్టుకో అయ్యా. సొంత అన్నగా చెప్తున్నాను, మంచి మాటలు చెప్తున్నాను, మార్చుకో నీ జీవితాన్ని అంటే ఆ వ్యక్తి బయటికి వెళ్ళి తిట్టుకున్నాడట. ఈ పాస్టర్లో పొట్టకూటు కోసం వస్తారు, నరకం పరలోకం ఉందని మమ్మల్ని భయపెట్టి, మమ్మల్ని మభ్యపెట్టి మా దగ్గర చందాలు లాక్కుంటారని బయటికి వెళ్ళి నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడాడండి ఆ వ్యక్తి. సుమారుగా ఒక 4-5 సంవత్సరాల క్రితం ఆ విషయం ఆ యవనస్తుడికి చెప్పాను. సుమారు గంట సేపు వాక్యాన్ని చెప్పాను. జీవితం చాలా ప్రశస్తమైన తమ్ముడు, నీ జీవితం చాలా ప్రశస్తమైన, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వి. పాపంలో తిరగద్దయ్యా, ఆ వ్యభిచార పాపం చేయొద్దు, ఆ డ్రగ్స్ తీసుకోవద్దు, ఆ మద్యపానం, ధూమపానం నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే ప్రభువు దగ్గరికి రా, ప్రభు నీకు వాటి మీద జయ జీవితాన్ని ఇస్తాడంటే వినలేదండి. ఇంకా విస్తారంగా పాపం చేయటం మొదలుపెట్టాడు. తన జీవితంలో అక్రమైనటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాడు. భయంకరమైన వేశ్యల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి తన జీవితంలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, చాలా బలంగా ఉండేటువంటి ఆ యవనస్తుడు ఒకరోజు బలహీనుడిగా మార్చబడుతున్నాడు. చాలా మంచి దేహదారుడ్యం కలిగినటువంటి ఆ వ్యక్తి రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. రక్త పరీక్షలు చేస్తే చెప్పారట డాక్టర్లు, ఏమన్నా తెలుసా, అయ్యా నీ షెల్లో రక్తం పాడైపోయింది అయ్యా, అవయవాలన్నీ పాడైపోయినాయి, ఎక్కువ కాలం బ్రతకవు అని యవనస్తుడు చెప్పారు. చెప్తే సుమారుగా 4-5 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బలంగా ఉన్నటువంటి ఆ యవనస్తుడు చాలా బలహీనుడిగా కనబడుతున్నాడు. కళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి, శరీరం అంతా కూడా ఒక రకంగా చెప్పాడు బలహీనం అయిపోయింది. ఎవరు తమ్ముడు అని అంటే, అన్న ఒక 5 years బ్యాక్ నన్ను పిలిచి మంచి మాటలు చెప్పారు, దేవుని మాటలు చెప్పారు, నేను వినలేదు, బయటికి వెళ్ళి మీ లాంటి వాళ్ళే, పాస్టర్లు లాంటి వాళ్ళే అని చెప్పి నా స్నేహితుల ముందు మిమ్మల్ని ఎంతగానో అవమానపరిచానండి, క్షమించండి అని చెబుతూ, ఏమైందనంటే అయ్యా ఇష్టానుసారంగా జీవించాను, భయంకర పాపాలకు అలవాటు పడిపోయాను, నా జీవితంలో భయంకరమైన రోగాల పుట్ట నా యొక్క శరీరంలో ఉంది, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఆ వ్యక్తి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నాడు. హెచ్ఐవితో బాధపడుతున్నాడు, ఎయిడ్స్ అనే వ్యాధి, అనేకమైన భయంకరమైన రోగాలు ఉన్నాయి, గుండె పాడైపోయింది, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, రక్తం పాడైపోయింది. అప్పుడు మరలా చెప్పానండి కొన్ని విషయాలు చెప్పాను. అయ్యా ఇప్పటికైనా మించిపోయింది లేదు, తుదకు నీ శరీరము నీ మాంసం క్షీణించినప్పుడు ఇప్పుడు అనుకుంటున్నావు కదా, ఆ టైంలో ఉపదేశం నెట్టు త్రోసివేసిందని ఇప్పుడు అనుకుంటున్నావు, కానీ టైం అంతా అయిపోయింది అయ్యా. ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని మరలా తిరిగి పొందుకోవాలంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయాలా, ఏ డాక్టర్ వల్ల సాధ్యపడదు ఇంకా నీ ఆరోగ్యం అనేటువంటిది ముందు స్థితికి రావటం. ఆ రోజున పశ్చాత్తాపంతో ప్రభుత్వంలో ఏడ్చాడు ఆ తమ్ముడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు. అయ్యో ఆ రోజే వినుంటే నా జీవితంలో ఉండేది కాదు అని ఏడ్చాడు. ఈ రోజున నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము, ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించు. జీవితం వృధా అయిపోయిందండి. యవ్వన కాలంలో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఆనాడే వినుంటే, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఈ రోజున నీ శరీరమును నీ మాంసము క్షీణించిపోయినప్పుడు అలా అనుకోకూడదు. నువ్వు ఉపదేశం ఎట్లు త్రోసివేసేదని అనుకునే స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. ఒక అన్నగా నీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వే. ప్రభు పాదాల మీద పడు. తప్పిపోయినటువంటి కుమారుడు,
లోకంలో ఆనందం లేదని తెలిసిపోయింది. పందులతో సహవాసము చేశాడు, తండ్రిని ధిక్కరించాడు, తండ్రి ఆస్తిని పాడు చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు. కానీ ఏ విధమైనటువంటి దీవెన ఆనందాన్ని పొందుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఒక చిన్న సందర్భం ద్వారా అతనికి బుద్ధి వచ్చింది. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వెన్ హీ కేమ్ ఇన్ టు సెన్సెస్, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అంటే అనేక మంది కూలి వంటరికి సమృద్ధిగా ఆహారం ఉంది, ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నానని చెప్పి ఆ బుద్ధి వచ్చి ఆ టర్నింగ్ పాయింట్ తన జీవితంలో జరిగింది. నీకెప్పుడైనా బుద్ధి వచ్చిందా? ఇంకా బుద్ధి లేకుండా జీవిస్తున్నావా? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. నీ జీవితంలో బుద్ధి రావాలి. బుద్ధి లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? ఇంకా అదే బుద్ధి రావటమే, అదే మారు మనసు. హల్లెలూయా. దిశను మార్చండి, వేగాన్ని తగ్గించండి. దిశను మార్చయ్యా, చాలా వేగంగా వెళ్ళిపోతున్నావు లోకంలో. జాగ్రత్త, ముందున్నాయి మంచు పర్వతాలు, ముందుంది ప్రమాదం, ముందుంది నరకం, ముందుంది మరణం. దిశను మార్చంటే చూసుకుందాంలేండి అని లైట్ తీసుకుంటున్నావా? జాగ్రత్త. పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ఈ సభలు ఎందుకు తెలుసా? ఇంకెవరైతే మారు మనసు పొందలేదో, ఇంకెవరైతే రక్షణ పొందలేదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, దిస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నేను ఇంకొక 2 విషయాలు చెప్పి ముగింపులోకి తీసుకొస్తాను. అదేంటంటే, మూడోదిగా తన కుమార్తె పరిస్థితి యేసు ప్రభుకు తెలియచేశాడు. దగ్గరికి వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకోవడం మాత్రమే కాకుండా యేసు క్రీస్తు ప్రభువుకి తన కుమార్తె పరిస్థితిని తెలియజేస్తున్నాడు. మీరు మార్కు సువార్త 5:23 మీరు ఆ విషయాన్ని చూస్తారు. అంటే దేవునికి ఏమండి తను ఏం చేస్తాడంటే పరిస్థితి చెప్తున్నాడు. అంటే దేవునికి పరిస్థితి చెప్పుకోవడం అంటే మనం ఏమంటాం దాన్ని? ప్రార్థన. ప్రార్థన అంటే ఒక డైలాగ్ కాదు. ప్రార్థన అంటే మంత్రోచ్చారణ కాదు. నువ్వేదైతే దేవునికి చెప్పాలనుకుంటున్న హృదయంలోంచి నువ్వేదైతే ప్రభువుకి చెప్పాలనుకుంటున్నావో అది చెప్పడమే ప్రార్థన. ప్రార్థన, ప్రేయర్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ అండ్ ప్రేయర్ ఈజ్ ఏ కమ్యూనియన్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయుట. చెప్పాడు, సమస్య చెప్పాడు. అయ్యా, నా కుమార్తె అస్వస్థరాలుగా ఉంది, మరణకరమైన రోగం నా కుమార్తెకు వచ్చింది అని ఎప్పుడైతే స్థితిని చెప్పాడు. అవును, మనం కూడా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన స్థితిని ప్రభుతో చెప్పుకోవాలా. ప్రభుతో చెప్పాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, యాస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యు. మత్తయి 7:7 మాట ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రభు నీకు దయచేస్తాడు. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ప్రార్థన ఆలకించేవాడు సర్వశైలి యువతకు వచ్చేదారు. నువ్వు ఏ స్థితిలో ప్రార్థన చేసిన దేవుడు వింటాడండి. అసహజమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రార్థన చేసిన భక్తుల గురించి మనకు తెలుసు. యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? ఎక్కడి నుండి? చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడా? వినలేదా? వరే నువ్వు భూమి అని చేయట్లేదు, చేప కడుపులోంచి ఎక్కడి నుంచో చేస్తున్నావు కాబట్టి విన్నన్నాడా దేవుడు? ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా దేవుని స్థితిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. 2వ దొంగ ఎక్కడ ప్రార్థన చేశాడు? 2వ దొంగ ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? సిలువలో ఉండి ప్రార్థన చేశాడు. రోజున నువ్వు నీకు ప్రార్థన ఎంత పెద్దది, ఎంత మంచి పదాలు వాడుతున్నావు, ఎంత మంచి బైబిల్ పదాలు వాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రాముఖ్యత కాదు. కానీ నువ్వు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనలో యథార్థతను ప్రభు గమనిస్తాడు. ప్రార్థనే ఆయుధం. స్తోత్రం చెప్పండి. ప్రార్థన మనకు శక్తి. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వారుగా చేస్తుంది. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ రివైవల్. మీ కుటుంబాల్లో గొప్ప ఉద్యమం రావాలంటే ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ప్రపంచంలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడండి. ఆ వ్యక్తి యాటమ్ బాంబు కంటే శక్తివంతమైన బాంబును కనిపెట్టాడు. దాన్ని హైడ్రోజన్ బాంబు అంటారు. యాటమ్ బాంబు కంటే 66,000 రెట్లు అధిక శక్తితో అది పేలుతుంది. యాటమ్ బాంబు అంటే ఒక చిన్న బాంబు ఒక పట్టణం మీద వేశారు, 2 పట్టణాల మీద వేశారు అమెరికా వాళ్ళు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా, నాగసాకి అని 2 పట్టణాల మీద, జపాన్ మీద వేస్తే ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి మొలవదు. ఇప్పటికీ కూడా మనుషులందరూ కూడా అంగవైకల్యంతో పుడతారు. ఇప్పటికీ రేడియేషన్ ద్వారా ఇప్పటికీ జపాన్ ఎంతో నష్టపోయింది ఆ బాంబుల ద్వారా. అంతకంటే శక్తివంతమైన బాంబును కనిపెట్టాడు ఆండ్రూ సక్కర్ అనేటువంటి ఒక సైంటిస్ట్, ఒక రష్యన్ సైంటిస్ట్. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు, అయ్యా ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని అంటే ఆ సైంటిస్ట్ తన నోటి మాట ద్వారా చెప్పింది ఏంటి తెలుసా? ప్రేయర్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. నువ్వు సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి.
సమస్య వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతూ నీ సమస్య చెప్పు, దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యపరుస్తాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు నిలిచిపోయి సృష్టిని దేవుడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు, సృష్టిని శాసించాడు. ఈ సర్వ ప్రపంచంలో ఒక దినాన్ని నిలిపేశాడు ఒక భక్తుడు చేసిన ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అతను వర్షింపకూడదని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచైనా కురవలా. అతను పట్టుదలతో చేసిన ప్రార్థన, అత్యాశక్తితో చేసిన ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన ద్వారా దేవాదేవుడు వర్షాన్ని నిలిపేశాడు. స్తోత్రం చెప్పండి. మోషే ప్రార్థన చేశాడు ఎర్ర సముద్రం ముందు, ఎర్ర సముద్రం 2 పాలుగా చేశాడు దేవాదేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థన ద్వారా అసాధ్యమైనటువంటివి సుసాధ్యపరచబడతాయి. స్తోత్రం చెప్పండి. ప్రభువుకి విన్నవించుకున్నాడు, ప్రార్థన చేశాడు యాయీరు. దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చాడు. అంతమాత్రం 4వదిగా ప్రభు బాగుపరుస్తాడని విశ్వాసం అతనిలో కలిగింది. స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన విశ్వాసంతో దేవుని అడుగుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన దైవ కుమారుడని నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడని నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేస్తాడని నమ్మాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపం నుంచి నాకు ఆయన పరిష్కారం ఇస్తాడు, ప్రక్షాళన చేస్తాడు అనేటువంటి విశ్వాసం యాయీరులో ఉంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రభు పాదాలకు వస్తున్నప్పుడు గొప్ప విశ్వాసంతో రా. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదని నేను నమ్ముతున్నానని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏదన్నా ఉండొచ్చు, నీ కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, అనారోగ్యంతో నువ్వు బాధపడుతుండొచ్చు, దురాత్మశక్తితో పీడించబడుతున్న వ్యక్తిగానే ఉండొచ్చు, ఏదో సమస్యతో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. కానీ ఒక మాట నేను చెప్పనివ్వండి, విశ్వాసంతో ప్రభుని అడుగు, విశ్వాసంతో దేవుని అడుగు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజున బాగుపరుస్తున్న విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? దేవుని లేఖనం చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికల్లో. చెప్పండి, నిర్వచనం ఏంటి? లేని ఉన్నదనుటకు రుజువు, నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపం విశ్వాసం. నేను మాట చెప్తాను. విశ్వాసం అంటే 4 పదాల్లో 4 అక్షరాలు ఉన్నాయి కదా. విశ్వాసము మొదటి అక్షరం చివరి అక్షరం తీసేయండి, ఏముంటుంది? మొదటి అక్షరం చివరి అక్షరం తీసేయండి, ఏముంది? శ్వాస. అంటే విశ్వాసం అంటే గుర్తుపెట్టుకోండి, శ్వాస అని అర్థం. ఏంటి? శ్వాస. త్వరగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మనిషి ఆహారం తీసుకోకుండా ఎన్ని రోజులు బ్రతుకుతాడు? అన్నం తినకుండా మనిషి ఎన్ని రోజులు బ్రతకగలుగుతాడు? చెప్పండి తమ్ముడు. 40 days. వండర్ఫుల్. నిజమే కదా. మోషే కట్టిక ఉపవాసం చేశాడు, 40 దినాలు ఉన్నాడు, ఏం గాల. మీరేం కంగారు పడిపోతుంది. 40 రోజుల వరకు మనిషి తినకుండా ఉండగలుగుతాడు. నీళ్ళు తాగకుండా మనిషి ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? మంచినీళ్ళు తాగకుండా మనిషి ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? తమ్ముడు 3 రోజులు అంటున్నాడు. 10 రోజులు ఉండగలుగుతారు. 8 నుంచి 10 రోజులు ఉండగలుగుతారు నీళ్ళు లేకుండా. అర్థమవుతుందా? ఇప్పుడు శ్వాస లేకుండా మనిషి ఎన్ని రోజులు బ్రతకగలుగుతాడు? పాస్టర్ గారు రోజులు అంటారేటండి? ఒక్క నిమిషం కూడా బ్రతకలేం శ్వాస లేకుండా. క్రైస్తవుడు జీవించాలంటే విశ్వాసం లేకుండా మనం జీవించలేం. దేవుని విశ్వాసంతోనే మనం జీవించాలి ఈ లోకంలో. ప్రభువునందు విశ్వాసంతో ఈ లోకంలో బ్రతకాలి. ఆ విశ్వాసాన్ని శ్వాసగా కలిగి ఉన్నప్పుడు నీతో అద్భుతాలను చూస్తావు, నువ్వు దీవించబడతావు, ఆశించబడతావు. చివరిగా చెప్పి ముగిస్తాను. ప్రభు హస్తాలు తాకాలని బ్రతిమలాడాడండి ఆ వ్యక్తి. ప్రభు పాదాలు తాకాలి. ప్రభు యొక్క పాదాలు తాకాలంటే దీన్నే ఆరాధన అన్నారు. ప్రభు పాదాలు తాకాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు తాకాలని, ఆయన ఆరాధించాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? వాస్తవానికి వర్షిప్ అనేటువంటి మాట ప్రొస్క్యూనియో అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. ప్రొస్క్యూనియో అంటే అర్థం ఏంటంటే, ఒక యజమానుడి దగ్గర కుక్క ఏ విధంగా తన యొక్క పాదాలను నాగుతుంటుందో దేవుని దగ్గరకు అంత కృతజ్ఞులుగా మనం ఉండాలని ఆ భావన వస్తుంది ప్రొస్క్యూనియో అనేటువంటి మాటకు. ఎంతమంది ఇండ్లలో కుక్క పిల్లలు ఉన్నాయండి? కుక్క పిల్లలు ఉన్నాయి. దాని గ్రాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, దాని యొక్క కృతజ్ఞత, ఎక్కడో ఉన్నటువంటి నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి వేళకు చక్కటి ఆహారాన్ని పెట్టి నిజంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు వలగే నన్ను చూస్తున్నారు అని చెప్పి ఆ యజమాడు ఇంకా ఇంటికి రాకముందే ఏమంటే ఆ యొక్క బైక్ సౌండో కారు సౌండో విని ఎక్కడుంటే అది ఎక్కడికి వస్తుంది? గేట్ దగ్గరికి వస్తుంది, ఎదురు చూస్తుంది. ఆ మాస్టర్ కొరకు యజమాడు కోసం ప్రాణం పెట్టడానికి అది సంకోచించదు. మా ఇంట్లో కూడా కుక్క పిల్లలు ఉన్నాయి. నేను ఎంత లేటుకి వెళ్ళినా సరే అది నా కారు శబ్దం మరి ఎలా ఉంటుందో తెలియదు, వచ్చి ఎక్కడ ఉంటుందో డోర్ దగ్గరికి వస్తుంది. డోర్ దగ్గరికి వచ్చి తోక ఊపుతూ నా యొక్క కాలు నాకుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రేమ, కృతజ్ఞత.
ఎక్కడో ఎక్కడో ఉంటుండి నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి వేళకు ఆహారం పెడుతూ నాకు మంచి వసతి ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారని చెప్పి యజమాడు పట్ల ఆ విశ్వాసాన్నే ఆరాధన అన్నారు. దాన్ని ప్రొస్క్యూని అంటారు. అంటే అంటే సందర్భము కుక్క తన యజమాని యొక్క కాలు నాకుతున్నట్లని అసభ్యకరంగా లేకపోతే కొంత జుగుప్సాకరంగా కనిపిస్తుంది, కానీ అర్థం అదే. దేవుడు మనల్ని నన్ను రక్షించి తన రక్తము చేత మనల్ని కడిగి దేవుని రాజ్యానికి వారసులుగా చేసి ఇహలోకంగా దేవాదేవుడు మనం రక్షిస్తూ తన యొక్క ప్రత్యేకమైన కృపను మన మీద విస్తరింపజేస్తున్నటువంటి నీవు నేను దేవుని హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆరాధించాలా. అన్ని వేళ ప్రభువుని గనపరచాలి. ఏదో సుఖాల్లో మాత్రమే కాదు, కలిమిలో మాత్రమే కాదు, అన్ని వేళల్లో కూడా ప్రభువు మనం కనపరిచేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారికి ఉండాలి. ఈ అనుభవాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి తన కుమార్తె జీవితంలో అద్భుతాన్ని చూడగలిగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా సందేశాన్ని ముగిస్తున్నాను. యాయీరు తన జీవితంలో అద్భుతాన్ని పొందుకోవడానికి 5 విషయాలు చెప్పాను. 1, తను ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువుకి సమీపించాడు. 2వదిగా ప్రభు పాదాల మీద పడ్డాడు. 3వదిగా తన కుమార్తె పరిస్థితి తెలియజేశాడు. 4వదిగా ప్రభువే అద్భుతం చేస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంకా 5వదిగా తన జీవితంలో ఆరాధనా భావాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో ప్రభువుని గణపరచడానికి ఇష్టపడ్డాడు. అందును బట్టే తన పాదాలు తాకడానికి ఇష్టపడ్డాడు. అందును బట్టి అద్భుతాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు. యాయీరు జీవితంలో చేసిన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మరణించినటువంటి యాయీరు కుమార్తెను లేపినటువంటి దేవాదేవుడు, నీ అప్పు బాధలు దేవునికి పెద్ద విషయమా? నీ అనారోగ్యం దేవాదేవుడికి పెద్ద విషయమా? నీ ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి నీకు పరిష్కారం ఇవ్వడానికి ప్రభువుకి ఏమైనా అసాధ్యమా? అనక అసాధ్యమైనది ఏది కూడా లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. సూర్యచంద్రులు నిలిపండి దేవాదేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. ప్రభువుకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రభువుకు అసాధ్యమైనది ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సౌత్ కొరియా అనే దేశంలో ఒక యవనస్తుడు నివసిస్తున్నాడండి. ఆ వ్యక్తికి యవన కాలంలో టీబీ వచ్చింది, ట్యూబర్క్లోసిస్ అంటారు. 2 లంగ్స్ పాడైపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, అయ్యా నీ లంగ్స్ మొత్తం పాడైపోయినాయి అయ్యా, ఇంకా ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేము. అతడు దగ్గుతుంటే రక్తం బయటపడుతుంది. అటువంటి టైంలో చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకు ఈ జీవితం? రోజు కూడా ఇంతంత రక్తం బయటపడతా ఉండేటువంటిది, దగ్గుతుంటే రక్తం గొంతుకులోంచి పడతా ఉండేది, లంగ్స్ అన్నీ పాడైపోయినాయి. తను ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు వారు రక్షకుడు, యేసు ప్రభు వారు ఆయన నిత్య జీవాధిపతి, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన విశ్వాసం ఉంచితే, ఆయనను సమీపిస్తే, ఆయనతో విశ్వాసంతో నువ్వు మాట్లాడితే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడని ఆ వ్యక్తి మారు మనస్సు పొందడానికి ఇష్టపడ్డాడు. యేసును అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి ఒక చిన్న స్నేహితుల ద్వారా ఆ సందేశాన్ని విన్నటువంటి ఆ వ్యక్తి ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. హీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ జీసస్ యాజ్ హిస్ పర్సనల్ సేవియర్ ఆన్ దట్ నైట్. ఆ రాత్రి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఆయన స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డాక్టర్ గారు అన్నారు 6 నెలల్లో చచ్చిపోతామనంటే, ఆ డాక్టర్ గారు 6 నెలల్లో చచ్చిపోయాడు, కానీ ఈ వ్యక్తి మాత్రం బతుకుతానే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవదేవుడు ఆ వ్యక్తిని సేవకు పిలుచుకున్నాడు. నా కుమారుడా, నీకు స్వస్థనిచ్చింది, నువ్వు సేవ చేస్తావని, నా పరిచయం చెయ్యయ్యా అని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే సేవకు పిలుచుకున్నాడో సేవను ప్రారంభించాడు. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తూ, ఏమండి 6 నెలల్లో చచ్చిపోతాను ఆ దేవుని సేవకుడికి సుమారుగా 70 సంవత్సరాల ఆయుష్నిచ్చాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వ్యక్తే ఈరోజున ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ చేసిన గొప్ప దేవజనుడు. ఆయన ప్రతి ఆదివారం ఆయన సంఘానికి వచ్చే సంఘ సభ్యులు ఎంతమందో తెలుసండి? 8 లక్షల మంది. ప్రతి ఆదివారం కూడా ఆయన దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినేటువంటి వారు 8 లక్షల మంది. 8 లక్షల మంది ఆయన దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటారు. దేవాదేవుడు ఆయన స్వస్థపరిచాడు. దేవాదేవుడు విడుదల ఇచ్చాడు. నేను సౌత్ కొరియా దేశానికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటం జరిగింది, ఆయన చర్చను చూడటం జరిగింది. దేవాదేవుడు గొప్ప సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ఆయన వాడుకున్నాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? దేవునికి అసాధ్యమైనది ఇది కూడా లేదు. ఈ రాత్రికాల సమయంలో యాయీరు జీవితంలో చేసిన అద్భుతాన్ని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అందరూ లేచిన బట్టి మీకోసం ప్రార్థన చేస్తాను. ఎంతో శ్రద్ధగా మీరు దేవుని మాటలు విన్నారు. ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టండి, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకోండి. ఈ రోజున యాయీరు ఏ విధంగా దేవుని హత్తుకున్నాడో, విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడో, నిజంగా ప్రార్థన విశ్వాసంతో చేశాడు, ప్రభు యొక్క పాదాలను తాకాలని ఇష్టపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాదాలు తాకాలని ఆశపడుతున్నాను అయ్యా. ప్రభువా నీకు నా జీవితాన్ని సమర్పించాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో
అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నేను మీకోసం ప్రార్థన చేసి ఒక 5 నిమిషాలు ఈ ప్రాంతం నుంచి మేము పంపించడానికి ఇష్టపడుతున్నాను. దిస్ అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థనాత్మతో నింపబడదాం. అందరూ కూడా దిక్కులు చూడకుండా మీరు దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నా జీవితంలో నేను పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధికి రావాలని ఇష్టపడుతున్నాను. మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను. యాయీరు జీవితాన్ని మన ముందు ఉంచాడు. ఈరోజు యాయీరు ఏ విధంగా రక్షణ పొందాడో, యాయీరు ఏ విధంగా అద్భుతాన్ని పొందుకున్నాడో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో యేసుకు నా జీవితాన్ని సమర్పిస్తానండి, నేను విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడతాను, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకుంటానటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో నేను రక్షణ పొందుతానండి, నా జీవితంలో దేవుని ఆశీర్వాదం నాకు కావాలి, దేవుడి చెడు గొప్ప రక్షణ నాకు కావాలి, రక్షణ భాగ్యం నాకు కావాలన్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఈ మాటలు వినండి, ఈ 2 రోజులు దేవుని వాక్యాన్ని విన్నానండి, దేవునికి నా జీవితాన్ని సమర్పిస్తాను, నేను రక్షణ పొందుతాను, మారు మనసు పొందుతాను. ఇది స్వస్థత ప్రార్థన కాదు, దయచేసి రక్షణ ప్రార్థన. యవనస్తులారా, దేవుడు మీతో మాట్లాడాడు. ఇంకెంతకాలం లోకంలో జీవిస్తావు, ఇంకా ఎంతకాలం నువ్వు లోకంలో పడి చెడి నశించిపోతావు. ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపు నీది కాదు, రేపు ఏమి సంభవించో నీకు తెలియదు. ప్రపంచంలో ప్రతి దానికి గ్యారెంటీ ఉంది, కానీ నీ ప్రాణానికి గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించి చేతులు చూపించిన వారు నాతో ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, గట్టిగా చెప్పండి, యేసయ్యా, పాపినైన నన్ను కరుణించండి. నీ శిలువ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడగండి. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరును లిఖింపు చేయండి అయ్యా. ఈరోజు నుంచి నీ కోసం నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. నాకు లోకం వద్దు, నాకు పాపం వద్దు, ఆ భయంకర దుర్నీతి నాకు వద్దయ్యా. లోక మాలిన్యాన్ని అసహించుకుంటానయ్యా. యేసయ్యా, నా ప్రార్థన విన్నందుకు, నాకు రక్షణ ఇచ్చినందుకు, నాకు మారు మనసు అనుగ్రహించినందుకు నీకు వందనములు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ మాటలు ఎవరైతే చెప్పారో వారు రక్షణ పొందారో. సో ఒక మంచి సంఘాన్ని ఇక్కడే దేవుని సేవకులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, ఇమాన్యుల్ గారు. కాబట్టి మీరు ప్రతి ఆదివారం కూడా చక్కటి వాక్య సందేశం, చక్కటి ఆరాధన ఈ ప్రాంతంలో జరుగుతుంది. మీరు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆత్మలో వర్ధిల్లండి, ప్రేమలో వర్ధిల్లండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరి కొరకు నేను స్వస్థత అభిషేక ప్రార్థన చేస్తాను. 2 చేతులు యేసు వైపుకు చాపండి, యేసు వైపుకు చాపండి. ఎవరైతే విడుదల పొందాలనుకుంటున్నారో, ఎవరైతే స్వస్థపరచబడాలనుకుంటున్నారో, ఎవరైతే రోగం నుంచి విడుదల, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్య నుంచి విడుదల, గర్భఫలాలు కావాలనే ఆశ కలిగినటువంటి వారు, మీ జీవితాల్లో ప్రతి కష్టం నుంచి విడుదల పొందాలని ఆశ కలిగినటువంటి వారు ఈ ప్రాంతాలు అందరూ కూడా ఆమెన్ చెప్పండి, బిగ్గరగా ఆమెన్ చెప్పండి. నేను మీ మీద కొన్ని ఆశీర్వాదాలు ప్రకటన చేస్తున్నప్పుడు, యాజ్ ఐఎమ్ ప్రొక్లైమ్ గాడ్స్ ప్రామిసెస్ ఓవర్ యూ, ఇఫ్ యూ క్యాన్ సే ఆమెన్, మీరు ఆమెన్ అని చెప్పగలిగితే ఆ వాగ్దానాన్ని యేసునామమున సుధరించుకుంటారు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ రాత్రి కాలం వేలాది మంది ప్రభువా నీ సన్నిధిలో చేరి ప్రభు వారి హస్తాలను నీ వైపు చాపుతున్నారయ్యా. వారు నీ మీద ఆధారపడుతూ నీ నుంచి ఒక అద్భుతాన్ని పొందుకోవడానికి వారు సిద్ధపడుతున్నటువంటి ఈ తరుణంలో ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో ఎవరైతే బాధపడుచున్నారో, ఇప్పుడే శిలువలో కాచిన రక్తము ద్వారా ఇప్పుడే నీ ప్రియులు స్వస్థపరచబడుదురుగాక. నువ్వు స్వస్థపరచు యెహోవా నేనే వాగ్దానం చేశారు. నాయన, మానసిక రోగాలతో బాధపడుతున్నటువంటి వారు, ప్రభు మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నటువంటి వారు, ఒంటరితనముతో, నేను డిప్రెషన్లో, యాంగ్జైటీలో, భయం గుప్పెట్లో ఉన్నటువంటి వారు, మానసికపరమైన ప్రతి రోగం నుంచి గొప్ప విడుదల పొందుకునుదురుగాక. ప్రభు కృప చూపించి ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఈ ప్రాంతానికి వచ్చారో, రుణ బాధలు, అప్పు బాధలు, నాయన నిందలు, అవమానాలు భరిస్తున్నారు, యేసు నామములో వారి జీవితాల్లో గొప్ప కార్యం జరుగునుగాక. ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి గొప్ప పరిష్కారం పొందుకుందురుగాక. ఏకాంగులుగా ఉన్నటువంటి వారు యేసు నామములో సంసారాలుగా చేయబడుదురుగాక. గర్భఫలము లేనిటువంటి వారు యేసు నామములో గర్భాలు దాల్చుదురుగాక. నాయనా ప్రభువా, వారి జీవితాల్లోనైనా ఓటమిని అనుభవిస్తూ, గెలుపు లేక, విజయం లేక, ఓటమి అంచుల్లో ఉండిపోయి డిప్రెషన్లో ఉన్నటువంటి వారు యేసు నామములో గొప్ప ధైర్యంతో వారు నింపబడుదురుగాక. పాప వ్యసనాలతో జీవిస్తున్నటువంటి వారు, నాయన వ్యభిచార పాపము, నాయన ధూమపానం, మద్యపానము, నాయన భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉన్నటువంటి వారు యేసు నామములో గొప్ప విడుదలను ఇప్పుడే పొందుకునుదురుగాక. కృప చూపించండి ప్రభు. 2 రోజుల సభలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. సభలు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు ప్రభు, పాస్టర్ ఇమాన్యుల్ గారు, వారి కుటుంబం,
నాయన వారితో కలిసి పనిచేస్తున్నటువంటి ఆ యొక్క దైవ సేవకులందరూ కూడా యేసు నామములో దీవించబడుదురు గాక. వారి సరిహద్దులు విశాలపరచబడును గాక. వారి సంఘాల అభివృద్ధిలోకి వచ్చును గాక. కృప చూపించండి ప్రభు. 2 రోజులు చక్కగా నడిపించినటువంటి దైవజనులు కరుణాకర్ గారు, వారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన ప్రభు. స్టేజ్ మీద ఉన్నటువంటి ఆయన మ్యూజిషియన్స్ని ప్రభు, సింగర్స్ మీరు దీవించండి. ఈ గ్రామాన్ని మీరు దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి రైతులు మీరు దీవించండి. ప్రభుత్వ అధికారులు మీరు దీవించండి తండ్రి. కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభు వాళ్ళకి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి 2 చేతులు పైకి లేపి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. అందరూ ఇలా అభివాదం చేయండి. అందరూ చేతులు ఇలా చూపించండి. అందరూ చేతులు ఇలా చూపించండి. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువుని ఆశ్రయించును గాక. మీ ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పరిష్కారం ఇచ్చును గాక. గొప్పని పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ అదేవిధంగా ఉండగా మైకులన్నా ప్రార్థన చేసుకుందాం. దేవుడు గడిచిన రాత్రి దేవుడు అద్భుతంగా జరిగించినందుకు గట్టిగా 2 చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మరి 2 సభల ద్వారా దేవుడు మనల్ని ఉజ్జీవపరిచాడు, బలపరిచాడు. అంతేకాదు ఈ పరిచర్యను కూడా దేవుడు తన దాసులు ఇమ్మానుయేల్ గారి ద్వారా ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచర్యను కూడా దేవుడు నూతన పరచబోతున్నది. గట్టిగా చప్పలు కొడుతూ బిగిరిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, దయాళుడా, గడిచిన 2 దినాలు మీరు అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చారు. ఈ రాత్రి మీ దాసుల ముఖాంతరము నుండి మీ మెల్లని స్వరము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. యాయర్ యొక్క జీవితంలో దేవా తనకున్న అనుభవాలు మాతో పంచుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా మేమందరం యాయర్ వలె దేవా మీ సన్నిధికి నడిపించబడిన వారిగా, మీ పాదాల దగ్గర గడిపేవారిగా, మిమ్మల్ని బతిమలాడేవారిగా మమ్మల్ని మీరు స్థిరపరిచి బలపరచమని అడుగుతున్నాను. దేవా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మీ దాసులు ఇమ్మానుయేల్ గారిని బట్టి, అలాగే నాయన తన దాస్తులను బట్టి, నాయన వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు. ఇచ్చిన ఆత్మీయ పిల్లలందరిని బట్టి కూడా వందనాలు. ఈ స్థలంలో ఉన్న ప్రతి గనులైన దేవుని దాసులందరిని బట్టి కూడా వందనాలు. వారిని వారి సంఘాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. వారి ప్రయాణమై మరలా తిరిగి ప్రయాణం వెళ్తుండగా క్షేమంగా నడిపించండి. ఇంటికి చేరేంత వరకు, గమ్యస్థానము చేరేంత వరకు ఎలాంటి ప్రమాదాలు జరుపుకోకుండా క్షేమము కలుగునుగాక. వారి కుటుంబాలు సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, మీ ఆశీర్వాదము కలుగునుగాక. ఈ రాత్రి వర్తమాన వారి జీవితాల్లో ఫలించునుగాక అని ప్రకటిస్తూ వర్తమానం అందించిన మీ దాసులు కూడా ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో కూడా మీరు బహుగా మీరు వాడుకొని ఫలింపచేసి ఈ ప్రాంతానికి నాయన మా యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రవక్తగా బిడ్డని మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారునికయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడుకున్న మనకును సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా వర్తమానం అందించిన దైవ శాఖ సేవకులు డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారికును, తోటి సేవకులకును, కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చి బృందమునకును ఆయన కృప సదాకాలము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. ఒకసారి అందరూ గట్టిగా చప్పలు కొడుతూ 2 దినాలు దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ సభలను జరిగించారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెందునుగాక. ఆమేన్. ఈ 2 దినాలు మన మధ్యకు వచ్చి చక్కని దైవర్తమానం అందించేటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారికి ఆ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నా నిజంగా మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇంత మారుమూల ప్రాంతానికి దేవుడు మిమ్మల్ని తీసుకువచ్చాడు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని వెలిగించడానికి మీరు వచ్చడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలు మండించబడబోతున్నాయి, అనేక ఆత్మలు రక్షించబడబోతున్నాయి. సో ప్రభు చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం మీరు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి రావాలని, అమ్మగారు కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఈ నెల 21వ తారీఖు
రేపల్లి పట్టణానికి దైవజనులు పాల్ ఇమ్మానుయేల్ గారు వస్తున్నారు. సహోదరులు విజయబాబు గారు, సుధాకర్ గారు. సో ఈ సభలు ఏర్పాటు చేశారు. మే నెల 21వ తారీఖు ఉప్పూడి రోడ్ రేపల్లో వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్లో ప్రియులారా సువార్త సభకు దైవజనులు పాల్ ఇమ్మానుయేల్ గారు రాబోతున్నారు. దయచేసి అందరూ ఆ సభలో పాల్గొనాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దైవజనులు పాస్టర్ కె శ్యాంపాల్ గారు నిజాంపట్నంలో సువార్త సభలు ఏర్పాటు చేశారు. 23, 24 తారీఖుల్లో దైవజనులు మాథ్యూస్ గారు, విజయ్ కుమార్ గారు దేవుని వర్తమానం అందించడానికి రాబోతున్నారు. ఆ సభలో పాల్గొనాలని 23, 24 తారీఖులో బొడ్డువారు పాల్గొన మీటింగ్ జరుగుతున్నాయి. దయచేసి దానిలో పాల్గొనండి. అదేవిధంగా అబ్రాం గారు ఆముదాలపల్లిలో ఇదే గ్రామంలో ఈ నెల 25, 26, 27 తారీఖుల్లో సువార్త సభలు ఏర్పాటు చేశారు. దానిలో మీరు పాల్గొనండి. పెద్దపల్లి గొల్లపాలెంలో దైవజనులు వై జాషువా గారు సువార్త సభలు ఏర్పాటు చేశారు. 21, 22, 23 తారీఖులు ఆ సభల్లో పాల్గొనాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. యేసే నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కూడికలు ఇంత విజయవంతంగా జరిగించిన నేను నమ్మిన నా యేసయ్యకు మొట్టమొదటిగా స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. రెండవదిగా నేను పిలవగానే మన ప్రాంతాన్ని ప్రేమించి వచ్చిన డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారిని పరిచయం చేసిన నా తోటి సహోదరులు బ్రదర్ కరుణాకర్ గారికి, పాస్టర్ సల్మాన్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మూడవదిగా ఈ స్థితి, ఈ యొక్క జీవితాన్ని నాకు దయచేసిన దేవునికి, రెండవదిగా నా ఆత్మీయ తండ్రి మన్నగారు బిషప్ మైకేల్ కొంగర గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక మాట గమనించినట్లయితే కూడి వచ్చిన నిజాంపట్నం రేపల్లె పాస్టర్స్ ఫెలోషిప్ వారికి, తోటి సేవకులందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క మంచి సౌండ్స్ను సిస్టాన్ని అందజేసిన రాణి సౌండ్ సిస్టమ్ వారికి, గుంటూరు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్కెస్ట్రా బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మా గ్రామ పెద్దలు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒక్కదిగా ఈ సభలు ఇంత విజయవంతం చేయటానికి నాకు చిన్న యూత్ వారు సహాయం చేశారు. మా చర్చి పిల్లలు, ఈ ఊరి పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద యవనస్తులు కూడా కాదు, వాల్ పోస్టర్లు అతికించడం కానీ ప్రతి ఒక్క మీటింగ్ పనిలో ఆ యవన బిడ్డలు సహాయం చేశారు. దేవుడు వారికి మంచి జీవితాలను అనుగ్రహించునుగాక. మరి యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నిజాంపట్నం ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చిన దగ్గర నుండి మా ఆత్మీయులు క్రీస్తు శేషులు తానం డేవిడయ్య గారు లేకుండా మొట్టమొదటి మీటింగ్ నేను ఇది పెట్టడం జరిగింది. దేవుడు ఆ బిడ్డ ఆత్మకు కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేయునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ఈ సభలను ఇంత గొప్ప విజయవంతం చేసి యేసయ్య నామాన్ని మహిమపరచిన ప్రతి ఒక్క బిడ్డలకు నా దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి ఈ ప్రకటనను ఆశీర్వదించునుగాక. ప్రతి సంవత్సరము ఈ విధముగా మహాసభలు పెట్టాలని ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా శక్తి, మీ ప్రార్థనా బలం నాకు ఎంతో అవసరం. మీ యొక్క ప్రార్థనా శక్తి లేకపోతే, మీ ప్రార్థన సహకారం లేకపోతే ఈ సభలు ఇంత విజయవంతం కావు. మీరు చేసిన ప్రార్థనను బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సభలు ఇంత ఘనముగా జరగటానికి మా సంఘ విశ్వాసులు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఈరోజు 4 సార్లు వర్షం పడింది. ఈ మీటింగ్ ఉండదేమో అనుకున్నారు చాలామంది.
చాలామంది సేవకులు ఫోన్ చేశారయ్యా, మా ఊర్లో వర్షాలు పడుతున్నాయి, జోరు వర్షాలు, మరి మీటింగ్ ఉంటుందా, క్యాన్సిల్ అవుతుందా అని. ఎవరు ఫోన్ చేసినా వర్షం ఏం పడటం లేదని చెప్పాను. దేవుడు దక్షిణ హస్తాన్ని ఈ ప్రాంతం మీద ఉంచి వర్షాన్ని లేకుండా ఆయన సన్నిధి తోడుగా ఉంచాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడి యొక్క ప్రకటనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.